100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి రామచంద్రమూర్తి వానర సహితులై ఆ సముద్రాన్ని దాటి ఉత్తర తీరాన్ని చేరుకున్నారు. ఉత్తర తీరాన్ని చేరుకున్న తరువాత అద్భుతము దుష్కరము అయినటువంటి ఆ కార్యాన్ని చూసినటువంటి వారై దేవతలు, సిద్ధులు, చారణులు, మహర్షులు మొదలైనటువంటి వారు వేర్వేరుగా పవిత్ర జనములతో రామచంద్రమూర్తిని అభిషేకించి ఆయనతో ఒక మాట అంటున్నారు. 4 సముద్రముల వరకు వ్యాపించినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా రామా మీరు చాలా కాలము పరిపాలించవలసినది అని ఆయనకి ఆశీర్వచనం చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కథాపరంగా చూస్తే ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటారు. సరే, ఆ విషయం అలా ఉంచండి. ఇక్కడ గమనించవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే రాముడికి వచ్చినటువంటి ఆపద సామాన్యమైంది కాదు. రాముడు ఇప్పుడు సాధించవలసిన కార్యము అంత తేలికైంది కాదు. కానీ రాముడికి ఎవరు ఎక్కడా ఎన్నడూ ఊహించడానికి వీలు లేని రీతిలో భూతములన్నీ సాయం చేస్తున్నాయి. ప్రధానంగా వానరులు సాయం చేశారు, సముద్రుడు సహకరించాడు. నలుడు ఒక మాట అంటాడు సముద్రుడి గురించి, చాలా గర్వము కలిగినటువంటి వాడు, నువ్వు బాణములు విడిచిపెట్టావు కాబట్టి మాట విన్నాడు, కానీ లేకపోతే మాట వినే స్వభావం ఉన్నవాడు కాడు అంటాడు. అటువంటి సముద్రుడు కూడా ఆయనకి సహకరించాడు. నువ్వు సేతు నిర్మాణాన్ని ప్రారంభం చెయ్యి, నేను వహిస్తాను దాన్ని అన్నాడు. ఇప్పుడు పంచభూతములలో జలము ఆయనకి ఉపకారం చేసింది. అగాధమైనటువంటి సముద్రము జల రూపంలో ఉపకరించింది, వానర రూపంలో భూతకోటి ఉపకరించింది. సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకు రాగానే దేవతలు, మహర్షులు అందరూ ఆయన్ని విడివిడిగా పవిత్ర జలాలతో అభిషేకించి ఆశీర్వచనం చేశారు. ఇందులో మీరు గమనించవలసింది ఏమిటంటే దేనికి చెయ్యాలి రాముడికి ఇవన్నీ? రాముడు ఈశ్వరుడైతే ఇవన్నీ అక్కర్లేదు. రాముడు నరుడైతే ఇవన్నీ చేయడానికి ఏదో కారణం ఉండాలి. దేనివల్ల నరుడైన రాముడికి ఇవన్నీ కలుగుతున్నాయి? ఈశ్వరుడుగా రాముణ్ణి చూడ్డానికి అవకాశం లేదు అన్నది సుస్పష్టంగా తెలిసిపోతోంది కథలో. ఎందుకంటే ఆయన ఈశ్వరుడు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఆయన ఇలా 100 యోజనాలకి సేతువు కట్టడం, తర్వాత వానర సైన్యాన్నంతటినీ తీసుకోవడం, లంకా పెట్టడానికి వెళ్ళడం, ఈ హడావిడంతా ఏం అక్కర్లేదు. అకస్మాత్తుగా శంఖచక్ర గదా పద్మములతో ఆవిర్భవించి రావణ సంహారమునకు పూనుకోవచ్చు. ఏదో బలిచక్రవర్తి దగ్గరికి వామనమూర్తి వెళ్ళినట్టు అకస్మాత్తుగా ఏదో ఒక నరరూపంతో వెళ్ళడమో ఏదో చెయ్యొచ్చు. కానీ కాదు, ఆయన నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది కేవలం నరుడిగానే ఆయన ఉన్నాడు. ఆయన ఏ దివ్యత్వాన్ని ప్రకటించట్లేదు. నరుడిగా ఉన్నటువంటి రాముడికి పంచభూతములు సాయం చేస్తున్నాయి. నరుడిగా ఉన్న వానరుడికి మనుష్యులు కాదు, మిగిలినటువంటి వానరుల వంటి జంతుజాలం కూడా సాయం చేస్తోంది. ఏ కారణం మనకు చెయ్యాలి అంటే ఒక్కటే కారణం, ఆయన పట్టుకున్న ధర్మం ఏదో ఆ ధర్మము వలన ఉపకారం జరుగుతోంది. రావణాసురుడు రెండో కోణం, ఒక పక్క రామచంద్రమూర్తి, రెండవ కోణం రావణుడు. రావణుడికి అప్పటికే ఉన్నాయి కొన్ని. ఆయనకు ఒక కాంచనలంక ఉంది. ఆయన తన స్థావరంలో తానున్నాడు. 100 యోజనముల సముద్రానికి ఆవలి ఒడ్డున ఉన్నాడు. నౌకలు కూడా అక్కడికి వెళ్ళవు అని సాక్షాత్తుగా స్వామి హనుమ చెప్తున్నారు. అటువంటి ప్రదేశంలో ఉన్నవాడి దగ్గరికి రాముడు వెళ్ళిపోతున్నాడు. తాను పెట్టుకున్న రక్షణ తనకి పనికి రాకుండా రావణుడికి అయిపోతాడు. ఏ కారణం చేత? కామము అని మీరు అన్నారనుకోండి, నేను అంటాను కామము లేనివాడెవడంటాను. కామము లేనివాడెవడుంటాడు లోకంలో? కామము ఉంటుంది కాబట్టే వివాహం చేయవలసి వచ్చింది. ధర్మంతో కామాన్ని ముడేయడం కోసమే వివాహ ప్రక్రియ అనేది వచ్చింది వేదంలో. కామము ప్రతివాడికి ఉంటుంది. ఏదో ఒక కోరిక లేకుండా ఎవరుంటారండి? ప్రతివాడికి కోరిక ఉంటుంది. కానీ ధర్మబద్ధమైన కామము వేరు, అధర్మముతో కూడుకున్న కామము వేరు. రావణుడి పతనానికి హేతు ఎక్కడుందంటే, ఈ నిప్పు ఎక్కడ అంటుకుంటోందంటే, ఆయనకి సీతమ్మ యందు దృష్టి ఉన్నంత కాలము ఎంత గొప్ప రక్షణలు ఆయనకున్నాయో అవన్నీ చితికిపోతుంటాయి.
రాముడు ధర్మమునకు ఎంతకాలము కట్టుబడి ఉంటాడో అంతకాలము ఎంత చితికితే అంత రక్షణ వస్తుంది. అంత రక్షణ వచ్చి మళ్ళీ నేలకి కొట్టిన బంతి ఎలా పైకి లేస్తుందో అలా రాముడు లేస్తాడు. రావణుడు ఎన్ని రక్షణలు ఉన్నా ఆయన పడిపోతూనే ఉంటాడు. ఆయనకి రక్షణ కావాలి అంటే ఆయన ఏం చేయవలసి ఉంటుందంటే సీతమ్మ పట్ల తనకున్న దృష్టిని మరల్చవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఏ దృష్టికోణంతో చూస్తున్నాడో ఆ దృష్టికోణాన్ని విడిచిపెట్టగలిగితే అంతే. రావణుడి జోలికి కూడా ఎవరు వెళ్ళలేరు కూడా, రాముడు కూడా వెళ్ళడు. కానీ ఇబ్బంది అంతా ఎక్కడుందంటే ఆయన ఆ దృష్టికోణాన్ని మార్చుకోడు. మీరు ఎప్పుడు గమనించవలసింది ఏమిటంటే ధర్మబద్ధము కాని కామమునందు ప్రగాఢమైనటువంటి అనురక్తి రెండు రకాలుగా పాడి చేస్తుంది. అనుభవము చేత ప్రయోజనమును పొందినా అది పాపం కిందకే వెళ్ళిపోతుంది ఖాతాలో. ఎందుకంటే ధర్మబద్ధంగా ఒక కోరికని తీర్చుకోవడం వేరు. నాకు ఓ మంచి పంచె కొనుక్కుందాం అని ఉందనుకోండి, నేను ఒక పంచె కొనుక్కుని కట్టుకోవడం వేరు. నాకు అంత మంచి పంచె కట్టుకునే స్తోమత లేనప్పుడు నాకున్న పంచెతో నేను తృప్తి పొందడం వేరు. ఇప్పుడు నేను కోరిక నా యందు వ్యగ్రతని పొందుతోందనుకోండి, నేను ఎలాగైనా ఒక మంచి పంచె కట్టుకోవాలి. ఇప్పుడు నేను చెయ్యకూడని రీతిలో ఎక్కడో దొంగతనం చేసి ఓ పంచె అట్టుకొచ్చి కట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నా కోరిక తీరినట్టు కనపడుతుంది. కానీ బాహ్యంలో కోరిక తీర్చుకోవడం వల్ల ప్రయోజనాన్ని సాధించాను అని అనుకుంటున్నది మనసు. కానీ పాపం ఎక్కడ పడుతోంది? వెళ్ళి జీవుడి ఖాతాలో పడుతుంది. మీరు ఇది జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం. పాపపుణ్యములు ఎక్కడ పడిపోతాయంటే జీవుడి ఖాతాలోకి పడిపోతాయి. మనస్సు ఏం చేస్తుందంటే అప్పటికి నువ్వు సుఖం అనుభవించావు, దుఃఖం అనుభవించావు అని ఏదో చెప్పి విడిచిపెట్టేస్తుంది, అయిపోతుంది. వచ్చిన పెద్ద చిక్కల్లా ఎక్కడొస్తుందో తెలుసా అండి? ఒక్కొక్కటి ఏం చేస్తుందంటే మీరు పాపకర్మ చేత ఏవి సాధించి తెచ్చారో వాటిని ఉత్తరాధికారులు పుచ్చుకుంటారు. కానీ దేని వలన మీరు సంపాదించారో దానికి సంబంధించిన పాపము కానీ పుణ్యము కానీ మీ ఒక్క జీవుడి ఖాతాలోనే పడతాయి. అది మరి పుచ్చుకున్నారు కదండి, వాళ్ళకి వెయ్యొద్దా అంటే అలా ఏం వేయరు. నీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారంతే. కాదు, ఈ జీవుడికి పాపం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే చాలా విశేషమైనటువంటి పాపకృత్యం వైపుకి వెళ్ళాడు అనుకోండి, తత్ఫలితం ఏ రూపంలో వస్తుందంటే మహాపాతక స్వరూపానికి ఫలితం అనుభవించవలసి వస్తే తన కన్నుల ముందు తన వారన్న వారందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తానొక్కడే మిగిలి తాను చాలా దారుణమైనటువంటి స్థితిలో అతను కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది. కామము వ్యగ్రతని పొందితే దాని వలన వచ్చే పరాకాష్ఠ స్వరూపం ఏమిటంటే క్రోధము. కామానికి రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి తీరినదన్న తృప్తి, రెండు తీరలేదన్న వ్యగ్రత. మీరు ఎప్పుడూ ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కామమునకు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. తీరితే తృప్తి, తీరకపోతే క్రోధం. నాకో లడ్డూ తినాలని ఉందనుకోండి, నేను తినేస్తే తృప్తి, నేను తినలేదనుకోండి క్రోధం. నేను లడ్డూ తినలేకపోయానని అది నేను పొందలేకపోవడానికి కారణం ఎవరో అన్వేషించి వాళ్ళ మీద నేను పగ పెంచుకుంటాను. ఇది ఎప్పుడూ రెండుగానే ఉంటుంది తప్ప మూడో మార్గం ఏమి ఉండదు దానికి. అందుకే కామమును నశింపచేసే ప్రయత్నం చేయడం కుదరదు. అసలు కామం లేకుండా ఉంటాను అని ఎవరైనా అన్నారనుకోండి, అసంభవమైనటువంటి విషయం. మీరు ఉండలేరు అలాగా. కాబట్టి కామాన్ని ఏం చేయాలంటే ధర్మబద్ధమైన కామంగా తిప్పేసేయాలి. తిప్పేస్తే ఏమవుతుందో తెలుసా అంటే మోక్షానికి మార్గం అయిపోతుంది. మీరు శరీరాన్ని కూర్చోబెడతారేమో, మనసుని ఏం చేస్తారు? అది ఉండదుగా, ఖాళీగా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఏ మనస్సు శరీరాన్ని వాడుతోందో ఆ మనసుని ధర్మబద్ధమైనటువంటి కామానుభవము వైపుకి మీరు ప్రచోదనం చేయాలి. దీనికి లక్ష్యం దేని వలన శుద్ధిని పొందుతుందో తెలుసా అండి? అప్పుడు ఒక్క మాట చేతే పొందుతుంది, తృప్తి. తృప్తి అన్నది మీరు పొందవలసి ఉంటుంది. అందుకే అర్థమనర్థం భావయ నిత్యం అంటారు శంకరాచార్యుల వారు. అర్థం అనర్థం అంటే అర్థం అన్ని వేళలా అనర్థం కాదు.
అర్థమునందు వ్యామోహము, దాచిపెడదామన్న తాపత్రయము ధర్మ వ్యతిరిక్తమైన మార్గంలో ఆర్జించి వ్యయం చేయడం ప్రమాదం. కానీ ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన వ్యయం ఎప్పుడూ పాడు చేయవు మనిషిని. అంటే కామమును మీరు ధర్మబద్ధం చెయ్యాలి. అంటే అది అధర్మం కాదు అన్నది ఏది ఉంటుందో అది మీరు అనుభవిస్తే అది మిమ్మల్ని ఏమీ పాడు చేయదు. అంటే నా భార్యయందు నాకు కామం ధర్మబద్ధం. ఇదే సీతమ్మ తల్లి చెప్తుంది, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నాకు ఒక చక్కెర పొంగల్ తినాలనుంది, నాకున్న దాంతో వండుకుని నేను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టుకుని నేను తిన్నాను అనుకోండి ప్రసాదంగా. రేపు ఒక పని చేద్దాం, పాయసం నివేదన చేసి అది తీసుకుని బయలుదేరదాం. శరీరాన్ని పోషించాలి కాబట్టి ప్రొద్దున్నే బయలుదేరే ముందు కాస్త పాయసం పుచ్చుకుని వెడదాం అన్నాను అనుకోండి, పాయసం మనం తిని వెడదాం అన్నాను అనుకోండి, దోషం. పాయసం ఈశ్వర నివేదన చేసి ఈశ్వరుడి యొక్క ప్రసాదాన్ని పుచ్చుకుని వెడదాం అన్నాను అనుకోండి, ధర్మబద్ధం. మీరు ముడి వేయడం రావాలి మీకంతే. మీకు ముడి వేసుకుంటే మనసు ఏం చేస్తుందంటే తిరగబడుతుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది ధర్మబద్ధం చేస్తే కామాన్ని అది తృప్తి పొందదు. అది ఏం చేస్తుందంటే ఏది అధర్మమో దాన్ని అడుగుతుంది. నువ్వు ఇలా ఉండు అని మీరు అన్నారనుకోండి, నేను ఇలా ఉండను, నాకు అది కూడా కావాలంటుంది. అప్పుడు మీరు నోర్మొయ్ అని దాన్ని ఒక్క మొట్టికాయ కొట్టి కూర్చోపెట్టడం అలవాటు చేయాలి. చేస్తే దానికి లక్ష్యం ఏం చెప్తారో తెలుసా అండి పెద్దలు? తృప్తి. దేని వలన తృప్తి? ధర్మబద్ధంగా అనుభవిస్తున్నానన్న దానికి తృప్తి ఆయనకి. ఆయనకి ఎంత ఉందని కాదు ఆయనకి, నాకు ఈశ్వరుడు ఇది ఇచ్చాడమ్మయ్యా అంటే నాకు ఈశ్వరుడు యోగ్యతా సిద్ధాంతాన్ని బట్టి నీ చేసుకున్న దానికి సర్వేశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఇంతకన్నా ఏం కావాలి, ఆయన నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు. నాకేది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయన నాకు ఇస్తూ ఉంటాడు అని మీరు అనుకోగలిగారు అనుకోండి, ఇది ధర్మానికి ముడేయడం అంటే. అప్పుడు ఏమవుతుందంటే తృప్తి వస్తుంది. మీకు అది లేదనుకోండి పోలిక వస్తుంది. ఎన్ని ఇవ్వండి ఇంకా ఏదో లేదని ఏడుస్తాడు. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏడిస్తే అమ్మ ఏడిస్తే దానికి తృప్తిపడి ఊరుకుంటాడు. ఎందుకంటే అప్పటికి వాడికి ఇంకా తనంత తాను తీసుకోగలిగిన శక్తి లేదు. ఈశ్వరుడు నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు అని మీరు అన్నారనుకోండి, అధర్మం వైపుకి మీ మనసు వెళ్లకుండా తృప్తితో జీవించడం అన్నది సాధ్యపడుతుంది. ఈ తృప్తి అన్నదాన్ని వదిలేరనుకోండి, కామము విజృంభించడానికి హేతు అవుతుంది. నాకేం లేదు అని అలవాటు చేశారనుకోండి, మనసుకు ఆలోచించడం, అది మనకిది లేదుగా అందం, ఏం లేదో మనకి అంటూ మీరు మీ స్నేహితుడితో మాట్లాడినట్టు మీ మనసుతో మాట్లాడడం అలవాటు చేశారనుకోండి, నీకేమి ఇవ్వలేదు ఈశ్వరుడు. చాలామందికి ఉద్యోగాలు లేవు, నీకు ఉద్యోగం ఇచ్చాడా? చాలామందికి అవయవాలు లేవు, నీకు అవయవాలు ఇచ్చాడా? చాలామందికి అనారోగ్యం, తిందామంటే తినలేరు, నీకు ఈశ్వరుడు తినడానికి శక్తిని ఇచ్చాడా? చాలామంది పాపం ఏమీ మాట్లాడలేరు, నువ్వు 10 మాటలు చెప్పగలిగిన అనుగ్రహం ఇచ్చాడా? చాలామంది కొడుకులుంటే కూతుళ్ళు లేరు, కూతుళ్ళుంటే కొడుకులు లేరు, కొంతమందికి కొడుకులు కూతుళ్ళు కూడా లేరు, నీకు కొడుకుని కూతుర్ని కూడా ఇచ్చాడా? చాలామంది కూతురు పుడితే ఫోటో జాతకం పట్టుకుని వెళ్ళి మా అమ్మాయికి మీ అబ్బాయికి జాతకం పడుతుందేమో చూడండి అని అడుగుతున్నారు. నువ్వు అలా అడగకుండా నీ దగ్గరికి మగపిల్లి వారు వచ్చి నీ కూతుర్ని చేసుకున్నారా? నీ కొడుక్కి నువ్వు ప్రాధేయపడకుండా ఓ ఉద్యోగం ఇచ్చాడా ఈశ్వరుడు? ఇంక నీకేమి ఇవ్వాలైనా, ఇంక నీకేం కావాలంటావు అని మీరు అడిగారు అనుకోండి, అది ఏం చేస్తుందంటే, అవును నాకేం లేదు, నాకేమి ఇవ్వలేదు ఈశ్వరుడిని నేను ఆయన్ని అడగను, తప్పు కదా నేను ఇది పొందదాం అనుకోవడం. ఆయన నాకు ఇవ్వవలసిందేవో నాకు ఎప్పుడేది అవసరమో అది ఆయన ఇచ్చేస్తున్నాడుగా, కాబట్టి ఇంకా నాకేం కావాలి అన్నారనుకోండి, మీరు చక్రవర్తి. ఉత్తర క్షణం మీరు చక్రవర్తి అండి. ఎంత సంతోషం. నాకేం లేదన్నవాడు చాలా హాయిగా ఉంటాడు. నాకు ఇది లేదని అలవాటు చేశారనుకోండి, మీరు ఎన్నిచ్చినా లేదని ఉంటుంది. అగ్నిహోత్రమును నీతితో ఆర్పలేరు, తీర్చి ఆర్పలేరు, తీర్చక ఆర్పలేరు కామాన్ని. అది పెద్ద బాధ. అందుకని దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే ధర్మంతో ముడేయాలి. అదొక్కటే వేయుడు రావణాసురుడు. ధర్మంతో ముడేస్తాడు రామచంద్రమూర్తి. మీరు అందుకే చూడండి, రామాయణం అంతా యుద్ధకాండ ఎలా నడుస్తుందో తెలుసా అండి? ఎప్పుడెప్పుడు యుద్ధం వచ్చినా అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తారు. రావణుడొక్కడు దేంతో ముడేస్తాడో తెలుసా అండి? ఎంత తొందరగా ఈ సీతమ్మని మాయి చేసి నాదాన్ని చేసుకుందామని ఆలోచిస్తాడు. కామము ప్రధానము. కామము యొక్క వ్యగ్రత చేత క్రోధము, క్రోధము వలన యుద్ధము.
లేకపోతే ఈ బీజం లేకపోతే అసలు అక్కడ యుద్ధం లేదు. అందుకని ఎంతకాలం ఈ బీజం ఉంటుందో అంతకాలమే యుద్ధం ఉంటుంది. కామము సీతమ్మ యందు వదిలిపెట్టేసి పూర్తిగా యుద్ధం మీద దృష్టి పెట్టేశాడు అనుకోండి, మర్చిపోతాడు కొన్నాళ్ళకి, సీతమ్మ విషయం మర్చిపోతాడు. అతని బుద్ధి యందు ఏదో ఒక మార్పు వచ్చేస్తుంది. కానీ అతనికి ఎప్పుడూ ఏం గుర్తుంటుందో తెలుసా అండి? అతనికి ఎప్పుడూ సీతమ్మే. ఎప్పుడూ సీతమ్మ భక్తితో గుర్తుందనుకోండి, తప్పులేదు. ఎప్పుడూ సీతమ్మ కామంతో గుర్తుంటుంది, అధర్మమైన కామంతో. ఇది కాల్చేసింది రావణాసురుణ్ణి. యుద్ధకాండని యుద్ధకాండగా మీరు వినకండి. నేను యుద్ధకాండ మీతో మనవి చేసేటప్పుడు ఎందుకు ఏ పాత్రకి ఎక్కడ రక్షణ కలుగుతోంది, ఎక్కడ ఏ పాత్ర అధర్మాన్ని పట్టుకుని నశించిపోతోంది మీరు ఆలోచిస్తూ ఉండండి. అందుకే ఎవరు ధర్మం పట్టుకున్నారో వాళ్ళు విశేషమైన దుఃఖం పొందుతుంటే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని దుఃఖంలోంచి పైకెత్తుతారు. నేను చాలా గొప్పగా మోసం చేస్తున్నాను, నా కోరిక తీర్చుకోవడానికి ఇప్పుడు నేను పన్నిన వ్యూహాన్ని భేదించడం ఎవరికీ సాధ్యం కాదని అధర్మాన్ని పట్టుకుని వ్యూహరచన చేసిన వాడు చాలా బాగా సాధించేస్తున్నాను అనుకునేటప్పటికీ వైక్లభ్యం వస్తుంది. ఇదే కదండి విఘ్నేశ్వరుడు అంటే. ఎందుకు విఘ్నం సృష్టించడం? సత్పురుషుల్ని కాపాడడానికి, సత్పురుషుల్ని చెనకేటటువంటి వారి ప్రయత్నమునందు విఘ్నం, సత్పురుషులైన వారి ప్రయత్నంలో వచ్చిన విఘ్నాన్ని తొలగించడం. అందుకని విఘ్నేశ్వరుడిగా వినాయకుడిగా ప్రకాశిస్తాడు ఆయన. ఒకరికి విఘ్నాన్ని తొలగిస్తాడు, ఒకరికి విఘ్నాన్ని సృష్టిస్తాడు. ఇదే ఈశ్వరానుగ్రహం. దీనికి ఆలంబనం ఏమి అంటే ధర్మమే. ధర్మమే ఆలంబనమై ఉంటుంది. అందుకే మీకు దీని పేరే సనాతన ధర్మము. ఇక్కడ ఇప్పుడు ఏం మాట్లాడతారంటే ఒక్క ధర్మమే మాట్లాడతారు. ఇదొకటే నువ్వు పట్టుకో, ఎట్నుంచి ఎటు రానివ్వండి ఇదే చెప్తారు. ఇది మీరు విడిచిపెట్టి ఇంకేమైనా చెప్పడం మొదలుపెట్టారనుకోండి, పొరపాటు జరిగిపోయినట్టే లెక్క. మీరు ఎట్నుంచెటికి చెప్పినా ఋషి హృదయం ఎప్పుడు ఏమై ఉంటుందంటే ధర్మాన్ని ప్రబోధించడమే. విన్నవాడు, చదివినవాడు ధర్మానురక్తిని పొందడమే. అలా ఒక్కడు ధర్మాన్ని పట్టుకోగలిగితే చాలు, వాడి జీవితం సుఖశాంతులతో ఉంటుంది, వాడి చుట్టూ ఉన్న వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు. అందుకే ధర్మ ప్రబోధమే జరుగుతూ ఉంటుంది రామాయణంలో. కాబట్టి ఆ సేతు నిర్మాణం జరిగింది అంటే దుష్కరమైన పని, అసాధ్యమైన పని సాధ్యమైంది అంటే కేవలము రాముని యొక్క ధర్మనిరతి. ఈవలి ఒడ్డుకి చేరగానే ఆయనకి ఋషుల యొక్క ఆశీర్వచనము లభించింది. అక్కడ రావణుడు మహర్షి ఇద్దరినీ చూపిస్తుంటారు. ఓ సర్గలో ఈయన్ని చూపిస్తారు, ఓ సర్గలో ఆయన్ని చూపిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు మీరు బాగా నిశితంగా చదువుకుంటే మీకు ఒక గొప్ప నాటకాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఆయన అవనికని ఎటువైపుకి ఎత్తారంటే రావణాసురుని యొక్క అంతఃపురం వైపుకి తీసుకెళ్లారు. ఆయన సమగ్రం సాగరం తీర్ణం దుస్తరం వానరం బలం అభూతపూర్వం రామేణ సాగరే సేతుబంధనం. రాముడు 100 యోజనముల సముద్రాన్ని సేతువు కట్టి దాటాడు వానరులతో అన్న విషయం రావణుడికే ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాడు ఈయన. కాబట్టి తెలుసుకున్నాడు. ఇప్పుడు తన అమాత్యులను పిలిచాడు. శుకసారణులని అమాత్యులు. అమాత్యులు ఎందుకుంటారు? ఓ మంచి మాట చెప్పడానికి ఉంటారు. వాళ్ళని చెప్పనివ్వడు, చెబితే వినడు. చెబితే వినకపోవడం అన్న క్రోధం ఎక్కడి నుంచి వచ్చిందంటే అదిగో బీజం అక్కడ ఉంది. అది ఆయన పాడైపోవడానికి ప్రధాన కారణం. కాబట్టి ఇప్పుడు సమగ్రం సాగరం తీర్ణం ఆ అమాత్యులతో అంటున్నాడు, ఇంత దుష్కరమైనటువంటి సముద్రాన్ని రాముడు దాటాడు. ఒక మహాజలధి అయినటువంటి సముద్రం మీద సేతువు కట్టడము అంటే అనూహ్యము. అసలు ఎవరు ఊహించలేరు, అలా జరుగుతుంది అని అనుకోరు. అటువంటి సేతు నిర్మాణం చేశాడు. చేసి ఇంత వానర బలంతో సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చాడు. సాగరే సేతుబంధంతో న శ్రద్ధద్యాం కథంచన అవశ్యం చాపి సంఖ్యేయం తన్మయా వానరం బలం. నేను ఇంతమంది వానరులతో కలిసి ఇంత సంఖ్యాబలం కలిగినటువంటి వానరులతో రాముడు సముద్రాన్ని దాటాడు అన్న మాట ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు. అంతే, కొన్ని కొన్ని అలాగే ఉంటాయి, నమ్మశక్యంగా ఉండవు. కానీ నమ్మశక్యం కానివి నమ్మవలసిన విషయాలుగా ఎప్పుడు వస్తాయి? అవతల వారి యొక్క ధర్మమును బట్టి వస్తాయి. ఈ మాట అని
ఆయన అన్నాడు, మీరిద్దరూ కూడా నాకు ఒక ప్రయోజనాన్ని సాధించాలి. మీరిద్దరూ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి దక్షిణ తీరానికి చేరిపోయింది కాబట్టి వానర బలం, మీరు రామచంద్రమూర్తి యొక్క సైన్యంలోకి ప్రవేశించండి. మీరు కూడా ఆ సైన్యంలో కలిసిపోండి. వానర రూపాలతో కలిసిపోయి అక్కడ ఎవరున్నారు, ఎవరెవరు ఎంత బలవంతులు, ఎవరి వెనక ఎంతమంది అనుచరులున్నారు, ఎవరెవరి సామర్థ్యం ఎటువంటిది, ఎవరెవరు ఏ విధంగా వ్యూహరచన చేస్తున్నారు, ఈ విషయాలన్నిటినీ బాగా తెలుసుకుని నా దగ్గరికి రావలసింది. ఇప్పుడు ఆ శుకసారణులిద్దరూ వానర రూపాలను ధరించి వానర సైన్యంలో కలిసిపోయారు. ఇన్ని కోట్ల కోట్ల వానరములు అన్నీ ఒక చోటు నుంచి వచ్చినవి కావు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి, భూమండలం అంతటి నుంచి ఆ వానరములను తీసుకొచ్చారు. ఏదో ఋషభుడు ఆయన కొంతమందిని, గంధమాదనుడు ఆయన కొంతమందిని, గవయుడు ఆయన కొంతమందిని, ద్వివిధ మైందులు వాళ్ళు కొంతమందిని ఇలా తీసుకొచ్చారు. కాబట్టి గుర్తుపట్టే అవకాశం ఉండదు. కానీ వాళ్ళల్లో కలిసిపోయాడు. కలిసిపోతే ఈ రాక్షసమాయని కనిపెట్టగలిగిన వాడెవరు? ఈ రాక్షసమాయలు తెలిసిన్నవాడే కనిపెట్టాలి, లేకపోతే అమాయకులైన వానరులు కనిపెట్టలేరు. ఈ రాక్షసమాయని భేదించి చూడగలిగిన శక్తి ఉన్నవాడు ఒక్క విభీషణుడే. కాబట్టే ముందే ఈశ్వరుడు విభీషణుడు పుట్టేటట్టు చూసి విభీషణుడు దేశకాలాదులను అనుసరించి ఇప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళేటట్టుగా అనుగ్రహించాడు. వెనక ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు నిర్వహిస్తున్నాడు కార్యాన్నంతటినీ. కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? వానరులు పట్టుకోలేరు. రాక్షసులు ఆ రూపంలో వస్తే విభీషణుడు ఒక్కడే పట్టుకోవాలి. కాబట్టి విభీషణుడు ఇతి ప్రతి సమాదిష్టౌ రాక్షసౌ శుకసారణౌ హరిరూపధరౌ వీరౌ ప్రవిష్టౌ వానరం బలం. వానర రూపాలతో వానరులో ప్రవేశించినటువంటి రాక్షసులైన శుకసారణుల్ని విభీషణుడు గుర్తించి పట్టుకున్నాడు. పట్టుకుని గుర్తుపట్టాడు. తౌ దదర్శ మహాతేజాః ప్రచ్ఛన్నౌ చ విభీషణః అచచచ్ఛేద రామాయ గృహీత్వా శుకసారణౌ. వానర రూపాలతో వాళ్లలో కలిసినటువంటి రాక్షసుల్ని పట్టుకుని వధించే ప్రయత్నాన్ని పొంది కోపించిన వాడై వీళ్ళిద్దరినీ ప్రభు అయిన రామచంద్రమూర్తి దగ్గర ప్రవేశపెడతానని ఇద్దరినీ తీసుకెళ్లి ఆయన దగ్గర నిల్చోబెట్టాడు. మీరు ఇక్కడే చమత్కారం ఉంటుంది. విభీషణుడు ధర్మాత్ముడే, కానీ ఆయన ప్రభుభక్తి వలన ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళిద్దరూ చేస్తున్నది తప్పు, కాబట్టి వీళ్ళిద్దరూ వధక అర్హులు. ఇది ఆయన యొక్క బుద్ధి వ్యగ్రత. కాబట్టి ఆయన పట్టుకున్నాడు. ఆయన కూడా పరమధర్మాత్ముడు. అందుకే ఆయన బుద్ధిలో వెంటనే చంపేద్దామన్న ఉద్రేకం కలగలేదు. ఆయన ధర్మం ఎంతవరకు? తీసుకెళ్లి ప్రభువు దగ్గర ప్రవేశపెట్టడం. ప్రభువు ఏ శిక్ష వేస్తే అది వేస్తాడు. నేను నీకు శరణాగతి చేస్తున్నాను, నేను నీ వెంట ఉంటాను, నేను నీకు చెయ్యగలిగిన సాయం చేస్తానన్నవాడు శత్రుపక్షం నుంచి వచ్చినటువంటి వాళ్ళని శత్రుపక్షంగా గుర్తుపట్టడం అంటే మనవాళ్లే అన్న మాట ఇంకా రాకూడదు. ఏ మాట రావాలి మనసులో? వీడు పరాయివాడన్న భావన రావాలి. వచ్చేంతసేపు అయిందన్నది కాదు, ఆ మాట అంతే. అది ఆ చమత్కారం రావాలంటే మనసులో ఆ బుద్ధి యందు ఆ అధ్యవసాయం ఉండాలి. లోకంలో ఒక సామెత చెప్తుంటారు. ఒక యజమానికి ఒక కూతురు ఒక కొడుకు. కూతురికి ఇద్దరు మగపిల్లలు, కొడుక్కి ఇద్దరు మగపిల్లలు. కూతురు పిల్లలు కొడుకు పిల్లలు ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నారు. ఇద్దరూ ఆడుకుంటుంటే వాళ్ళ ఆవుల్ని ఎవరో తీసుకెళ్ళి పక్క చేలోకి వెళ్ళిపోయాయని బందీల దొడ్లో పెడుతున్నారు. ఈ పిల్లలు నలుగురు పరిగెత్తుకొచ్చారు తాతగారి దగ్గరికి. తాతగారండి మీ ఆవుల్ని ఎవరో బందీల దొడ్లో పెట్టారన్నాడు కూతురు కొడుకులు అన్నారు, తాతగారండి మన ఆవుల్ని ఎవరో బందీల దొడ్లో పెట్టారండి అన్నాడు. కూతురు బిడ్డలు తాతగారండి మీ ఆవుల్ని అన్నారు. కొడుకు బిడ్డలు తాతగారండి మన ఆవుల్ని అన్నారు. అది మనస్సులో ఉండేటటువంటి భావన. తాతగారి వేపు ఆవులు మీ ఆవులు, అదే నాన్నగారి వేపు ఆవులు అయితే మన ఆవులు. అలా మనసు నిశ్చితమై రామచంద్రమూర్తి కైంకర్యమునకే సిద్ధంగా ఉందని గుర్తేమిటి? రాక్షసులు వస్తే మన వాళ్ళు వచ్చారని లేదు, మన శత్రువులు వచ్చారని పట్టుకుని వచ్చి రామచంద్రమూర్తి దగ్గర ప్రవేశపెట్టారు. వెంటనే ఆ శుకసారణులు ప్రాణముల మీద ఆశ విడిచిపెట్టేసుకున్నారు. యుద్ధానికి ముందు ఇలా వచ్చి గూఢచర్యం చేస్తే ఎవరు అంగీకరిస్తారు? కాబట్టి వాళ్ళు రాముడితో ఒక ప్రార్థనగా, ఒక మనవిగా మా ప్రాణములను రక్షించండి అని ఒక
ప్రార్థన చేశారు. అవామిహిగా గతౌ సౌమ్య రావణ ప్రహితా ఉభౌ పరిజ్ఞాతుం బలం కృత్స్నం తవేదం రఘునందన. మేము అవామిహిగా గతౌ, మేమిక్కడికి దేని కొరకు వచ్చాము అంటే రావణుని యొక్క పనుపున వచ్చాం. వచ్చి మీ బలాన్నంతటినీ లెక్క కట్టే ప్రయత్నం చేశాం. కాబట్టి ఓ మహానుభావ రామచంద్ర, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ప్రాణములతో విడిచిపెట్టు. ఇప్పుడు వాళ్ళ మనసులో కోరిక ఎంతవరకు అంటే రాముడు విడిచిపెట్టేస్తే చాలు. కానీ రాముడు అన్నాడు, యది దృష్టం బలం కృత్స్నం వయం వా సుపరీక్షితాః యథోక్తం వా కృతం కార్యం చందత ప్రతిగమ్యతాం. మీరు ఏ ప్రయత్నం మీద ఇక్కడికి వచ్చారు? మా వానర సైన్యం అంతా ఎంతుంది, ఎంతంత బలవంతులు ఉన్నారు, ఇది చూడ్డానికి కదా వచ్చారు. అది అయిపోయిందా చూడడం? బాగా చూశారా? లేకపోతే ఇంకా చూడవలసినవి ఏమైనా ఉండిపోయాయా? అధకించిద్ అదృష్టం వా భూయస్తద్రష్టుమర్హత విభీషణో నా కార్త్స్నేన భూయ సందర్శయిష్యతి. ఒకవేళ మీరు చూడవలసినది ఏదైనా ఇంకా మిగిలిపోయి ఉంటే, మీరు పూర్తిగా చూసి ఉండకపోతే నాకు చెప్పండి, విభీషణుడిచ్చి పంపిస్తాను. ఇంకా మీరు ఏవేవి చూడలేదో అవన్నీ మీకు చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళు తెల్లబోయారు. ఇదేమిటి, మమ్మల్ని చంపవలసిన వాడు ప్రాణాలతో విడిచిపెట్టడం కాకుండా మీకు విభీషణుణ్ణి సాయం ఇస్తాను, చూపిస్తాడు, వానర సైన్యాన్నంతటినీ చూసి రండి అంటాడేమిటి అని నచేదం గ్రహణం ప్రాప్య భేత్తవ్యం జీవితం ప్రతి న్యస్త శస్త్రౌ గృహీతౌ వా నదూతౌ వధమర్హతి. మీ దగ్గర అస్త్రములు లేవు, శస్త్రములు లేవు. అస్త్రశస్త్రములు లేని వాణ్ణి చంపడం ధర్మం కాదు. కాబట్టి ఆ కారణం చేత నేను మిమ్మల్ని చంపను. పైగా మీరు రావణాసురుని చేత వినియోగింపబడ్డారు, వెళ్ళి చూసి రమ్మని. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, వెళ్ళి రావణాసురుడికి చెప్పండి. ఇప్పుడు దూతకృత్యంలో ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని అసలు చంపకూడదు. అస్త్రశస్త్రములు లేని వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నేను అసలు చంపను. ప్రాణముల కోసం నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఏడిచిన వాడిని నేను చంపుతానా? చంపను. కానీ మీరు ఏ కార్యం మీద వచ్చారో ఆ కార్యం కూడా పూర్తి చేసుకుని వెళ్ళండి. చూడకపోతే చెప్పండి, మీరు అన్ని చూద్దురు కానీ నేను విభీషణుడిని ఇచ్చి పంపిస్తాను. ఇక్కడి నుంచి బయలుదేరి మీరు లంకాపట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఒక్క మాట చెప్పండి, వానర సైన్యాన్ని అంతటినీ చూశాక. దాస్తే దాగేదా సైన్యం? అది ఏమైనా చిన్న నల్లపూస ఎక్కడో పెట్టి దాచడానికి? ఎలాగో రావణాసురుడికి తెలిసేదే. నేను వచ్చింది ప్రకటనంగా, ఏ ప్రయోజనం కోసం వచ్చాను అన్నది అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు రావణాసురుడికి చెప్పు, ప్రవిశ్య నగరీం లంకాం భవద్భ్యాం ధనధానుజ వక్తవ్యో రక్షసాం రాజా యథోక్తం వచనం మమ యద్బలంచ సమాశ్రిత్య సీతామ్మే హృతవానసి తద్దర్శ యథా కామం ససైన్య సహబాంధవ. మీరు రావణుడితో ఏం చెప్తారంటే, ఏ శక్తిని, ఏ సైన్యాన్ని, ఏ బలాన్ని చూసుకుని నిన్ను నువ్వు రక్షించుకోగలననుకుని నువ్వు సీతమ్మను అపహరించావు. ఏ బలాన్ని చూసుకుని అపహరించావో ఆ బలాన్నంతటినీ తీసుకుని వచ్చి ఈ వానర సైన్యాన్నంతటినీ చూడు. వాళ్ళని వీళ్ళని పంపక్కర్లేదు, నువ్వే రావచ్చు. వచ్చి చూడు ఒకసారి ఈ సైన్యాన్నంతటినీ. నిన్ను విడిచిపెట్టడం అన్నది మాత్రం జరగదని చెప్పానని చెప్పు. సీతమ్మని తీసుకెళ్ళాడు, సీతమ్మని రక్షించుకోవడం నా ధర్మం. కాబట్టి అధర్మం ఆయన చేశాడు, ధర్మమునందు నేనున్నాను. కాబట్టి నేను రావణ సంహారము చేసి తీరుతాను, లంకని నశింపచేస్తాను. ఒకవేళ నేను ఈ ధైర్యంతో తీసుకెళ్ళానని దేని పట్ల అనుకుంటున్నాడో ఆ బలంతో వచ్చి చూడమను వానర సైన్యాన్ని. ఆయనే చూడొచ్చు, మీరెందుకు రావడం, మీరెందుకు ఇలా భయపడ్డం? ఇది ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఉండేటటువంటి ధైర్యం. ఈ మాటలు చెప్తే వాళ్ళిద్దరు ఆశ్చర్యపోయారు, శుకసారణులు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే, బాహ్యంలో రామబలం, బాహ్యంలో వానర బలం కాదు, ఆంతరమైన రామబలం తెలిసింది వాళ్ళకి. రాముడు నిజంగా లోపల రాముని యొక్క బలమేమి, ఆయన ధర్మమే ఆయన బలం. ఇది తెలుసుకున్న తర్వాత వాళ్ళు శ్లాఘించకుండా ఉండలేకపోయారు. బాహ్య బలం ఎక్కువ అనుకోండి, శ్లాఘించవచ్చు, శ్లాఘించకపోవచ్చు. కానీ యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఇంత ధార్మికంగా నిలబడగలిగినటువంటి లక్షణం ఉండడం, ఎప్పుడూ ధార్మికంగా జీవించగలగడం, మనిషి ఎంత కృతకృత్యుడై లోపల ఎంత ధృతి కలిగిన వాడు అయితే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఆ వచ్చినటువంటి శుకసారణులు ఇది
ప్రతిసమాదిష్టౌ రాక్షసౌ శుకసారణౌ జయేతి ప్రతినంద్యేతౌ రాఘవం ధర్మవత్సలం ఆగమ్య నగరీం లంకాం అబ్రూతాం రాక్షసాధిపం. వాళ్ళు జయ జయధ్వానములతో రామలక్ష్మణులిద్దరికీ కూడా ఆశీర్వచనం చేసి మీకు జయము కలుగుగాక అని మంగళకరమైన వాక్కు పలికి అక్కడి నుంచి బయలుదేరి లంకాపట్టణాన్ని చేరారు. చేరిన తరువాత రావణుడు వీళ్ళని చూశాడు. ఇప్పుడు ఒక ధర్మనిష్ట కలిగినటువంటి వాణ్ణి చూసి, ఇంత అధర్మాత్ముడైనటువంటి వాణ్ణి చూసి, ఇద్దరి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించిన వాడు ఆ కోణంలో మాట్లాడకుండా ఉండలేడు కదండి. అలా మాట్లాడకుండా ఉండగలిగాడు అనుకోండి, అతను కూడా ఇంకో రావణాసురుడని గుర్తు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు, నీవు చూసి రమ్మన్నావు కదా, మేము చూసి వచ్చాం, ఆ బలాన్ని మేము చెప్పలేం, అంత వానర బలం, అసలు మేము దైన్యాన్ని పొందాం, మాకు భయం వేసింది ఆ వానరుల్ని చూస్తే. గుహలు, పర్వతాలు, శిఖరాలు, వనాలు అంతటా నిండిపోయింది వానర సైన్యం. అంత సైన్యంతో ధీరోద్ధతుడైనటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తితో కలిసి వచ్చి ఉన్నారు. కాబట్టి యుద్ధంలో నువ్వు జాగ్రత్త పడవలసి ఉంటుంది. నీకు రెండు మార్గాలున్నాయి. ఒకటి సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేయడం, రెండు వాళ్ళు యుద్ధానికి రాకముందే నువ్వు యుద్ధానికి దిగి నిగ్రహించే ప్రయత్నం చేయడం. రావణ, నువ్వు ఆ ప్రయత్నం చెయ్యవలసింది. అంటే ఆయన అన్నాడు, మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, మీరు దగ్గరుండి చూసొచ్చారు కదా, అందులో ఏ వీరులెవరో ఎవరి బలం ఏమిటో నాకు తెలియచేయండి అని ఒక్కసారి తన అంతఃపురం యొక్క మేడెక్కాడు శుకసారుణులతో కలిసి. అడిగినవాడెవరు చెప్పమని? రావణుడే. అడిగిన తరువాత ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలా వద్దా? ఉన్నమాట ఉన్నట్టు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శుకసారులు ఇద్దరూ చేసిన దోషం ఏముంటుంది? వాళ్ళు ఒక్కొక్కరిని చూపుడు వేలు పెట్టి రావణుడు చూపిస్తున్నాడు. ఈయనెవరు, ఈయన ఎవరు, ఈయన ఎవరు అని అడుగుతున్నాడు. ఈయన చూపుడు వేలు ఎవరి మీద చూపించాడో వాళ్ళ గురించి శుకసారణులు చెప్తున్నాడు. చెప్పేటప్పుడు నీలుడు, అంగదుడు, నలుడు, శ్వేతుడు, కుముదుడు, రంభుడు, శరభుడు, పనసుడు, వినతుడు, హరుడు, ధూమ్రుడు, జాంబవంతుడు, దంభుడు, సన్నాదుడు, క్రధనుడు, ప్రమాధి, గజుడు, గవాక్షుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమ, వీళ్ళందరి గురించి వాళ్ళు వర్ణించారు. వర్ణించేటప్పుడు వీళ్ళెవరైనా సామాన్యమైన వ్యక్తులా? వీళ్ళకి గోళ్ళు ఆయుధాలు, శిలలు ఆయుధాలు, వృక్షములు ఆయుధాలు, కొండలు పిండి చేయగలరు, పర్వత శిఖరములను ఎత్తేయగలరు. వీళ్ళు తమ పాదముల యొక్క ఘట్టనల చేత శిఖరములను కూడా కూలద్రోయగలరు, భూమిని పర్వతములను చూర్ణం చెయ్యగలరు. అంత పౌరుష పరాక్రమాలు కలిగిన వాళ్ళు. ఒక్కొక్కళ్ళ వెనక కొన్ని కోట్ల మంది వానరులు అనుగమించి వచ్చారు అని వాళ్ళ యొక్క వైభవాన్ని చెప్తూ హనుమద్వైభవం గురించి విశేషంగా చెప్పారు. ఈయనొక్కడే మహానుభావుడు, 100 యోజనముల సముద్రాన్ని గడచి వచ్చి సీతమ్మ తల్లి దర్శనం చేసి మాట్లాడి నీతో రాయబారం చెప్పి మరీ వెళ్ళినవాడు, లంకాదహనం చేసినవాడు. ఇప్పుడు వాళ్ళ గురించి శుకసారణులు చెప్పినటువంటి మాటలన్నీ వింటున్నాడు రావణాసురుడు. చిట్ట చివర రామలక్ష్మణుల గురించి చెప్పవలసి వచ్చింది. వాళ్ళన్నారు, యశ్చైషోనంతర శూర శ్యామ పద్మనిభేక్షణ ఇక్ష్వాకూణామతిరథో లోకే విఖ్యాత పౌరుష యస్మిన్న చలతే ధర్మో యో ధర్మన్నాతివర్తతే యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విదాంబర యో భింద్యాద్ గగనం బాణైః పర్వతానపి దారయేత్ యస్య మృత్యోరివ క్రోధః శక్రస్యేవ పరాక్రమః యస్య భార్యా జనస్థానాత్ సీతాచాపహృతాత్వయ స ఏష రామస్త్వాం యోద్ధుం రాజన్ సమభివర్తతే. వాళ్ళు అడిగో, మహానుభావుడు అక్కడ ఉన్నాడే, నీలమేఘఛాయితో నిలబడినటువంటి వాడు, విశేషమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నవాడు, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి కీర్తివంతుడు, ఎవరు ఎప్పుడూ ధర్మాన్ని అతిక్రమించడో, ఆయనే రాశీభూతమైనటువంటి ధర్మముగా ఉన్నవాడో, అధర్మము ఆయనని చేరలేదు, అటువంటి వాడే రామచంద్రమూర్తి. ఆ రాముడు తన బాణ పరంపరల చేత ఎవరి మీద కోపగించాడో వాళ్ళని సాక్షాత్తు మృత్యురూపంగా చెనకగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఆయనే తలుచుకుంటే ఎన్ని కోట్ల మందినైనా తెగటార్చగలడు, సమస్త భూతములను క్షోభింపచేయగలడు, అంతటి శక్తివంతుడు. అడిగో, అలా నిలబడినటువంటి ఆ రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మనే నువ్వు జనస్థానం నుంచి అపహరించి తెచ్చి అశోకవనంలో పెట్టావు. కాబట్టి ఆ కారణం చేతనే రాముడు ఇప్పుడు యుద్ధానికి వచ్చి నిలబడి ఉన్నాడు
అని చెప్పారు. ఇందులో ఏమైనా దోషం ఏమైనా ఉందా ఈ చెప్పిన మాటలో? అందులో వాళ్ళు చెప్పిన దాంట్లో యుద్ధమునకు కారణాన్ని వాళ్ళు చెప్పారు. రాముడు యుద్ధమునకు వచ్చిన కారణం సందేశాత్మకంగా రాముడు చెప్పమన్నది ఏదో దానినే వాళ్ళు అక్కడ ఆవిష్కరించారు. చెప్తూ యస్యైష దక్షిణే పార్శ్వే శుద్ధ జంబూ నద ప్రభ విశాలవక్షస్తామ్రాక్షో నీలకుంచితమూర్తజ ఏషోస్య లక్ష్మణో నామ భ్రాతా ప్రాణసమప్రియ నయే యుద్ధే చ కుశల సర్వశాస్త్ర విశారద అమర్షీ దుర్జయో జేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చర నేష రాఘవస్యార్థే జీవితం పరిరక్షతి ఏషైవాశంశతే యుద్ధే నిహంతుం సర్వరాక్షసాన్. ఆ పక్కన నిలబడ్డాడే రామచంద్రమూర్తికి పోతపోసినటువంటి బంగారు వర్ణంలో ఉన్నాడే ఆయనే లక్ష్మణమూర్తి. ఆయన రామచంద్రమూర్తి యొక్క బహిప్రాణం. లోపల తిరిగే ప్రాణం మనకి కనపడదు, రామునికి బయట తిరిగే ప్రాణంతో సమానమైనవాడు. రామకార్యం మీద అవసరమైతే తన ప్రాణములనైనా విడిచిపెట్టాలనేటంతటి పూనిక ఉన్నవాడు. ఆ లక్ష్మణుడు మిగిలిన ఎవ్వరి సహకారం లేకుండా తానొక్కడే ఈ రాక్షసులందరినీ మట్టు పెట్టాలన్నంత గొప్ప సంకల్ప బలంతో దృఢదీక్షతో ఉన్నాడు అని ఎస్తు సవ్యమసౌ పక్షం రామస్యాశ్రిత్య తిష్టతి రక్షోగణ పరిక్షిప్తో రాజాహ్యేష విభీషణ. వాళ్ళన్నారు, అదిగో రాముడి పక్కన నిలబడున్నాడే నీకు తెలుసు, ఆయనే రాజైన విభీషణుడు అన్నారు. ఇది చురుక్కుమంటుంది కదండి రావణాసురుడికి. తన తమ్ముడు తనని విడిచిపెట్టి వెళ్ళాడు, దేనికి రాజు? వాళ్ళు దేనికి రాజో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అలా రాచపదవిని రాముడు అనుగ్రహించాడు ఆయనకి, అది ఆయనకి చెందకూడదంటే నువ్వు ధర్మం పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్నారు, శ్రీమతారాజరాజేన లంకాయాం అభిషేచిత త్వామేవ ప్రతి సంరబ్ధో యుద్ధాయైషోభివర్తతే. శ్రీమత రాజరాజేన, రాజాదిరాజైనటువంటి రామచంద్రమూర్తి రావణుడి దృష్టిలో రాజ్యభ్రష్టుడు, వనములందు తిరుగుతున్నవాడు, భూమి మీద పడుకుంటున్నవాడు. వాళ్ళు ఆయన ధర్మాన్ని గుర్తించారు. రాజాధిరాజు శ్రీమంతుడైనటువంటి రామచంద్రమూర్తి విభీషణుడికి పట్టాభిషేకం చేసేశాడు లంకారాజ్యానికి అధిపతిగా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టికోణంలో చూసినప్పుడు ఆయన రాజైన విభీషణుడే. రాజైన విభీషణుడు రాముడి పక్కన నిలబడి ఉన్నాడు. ఆయన కూడా నీ మీద క్రోధంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే అసలు యుద్ధం మొదలవక ముందే నీవాడన్నవాడొకడు, నీ తోడ పుట్టినవాడొకడు రాముడి పక్కన చేరిపోయాడు. అటువైపు ఉన్నవాడొకడు నీ పక్కకు వచ్చినవాడు లేడు అని. ఎస్యైషా కాంచనీమాలా శోభతే శతపుష్కర కాంతాదేవ మనుష్యానాం యస్యాహ లక్ష్మీ ప్రతిష్ఠిత ఏతాంచ మాలాం తారాంచ కపిరాజ్యంచ శాశ్వతం సుగ్రీవో వాలినం హత్వా రామేణ ప్రతిపాదిత. అదిగో ఆ పక్కన స్థిరంగా నిలబడున్నాడే ఆయనే సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు రాజ్యభ్రష్టుడై ఋష్యమూక పర్వతం మీద తిరుగుతుంటే రామచంద్రమూర్తి ఒక్క బాణంతో వాలిని సంహరించి ఆయన మెడలో ఉన్నటువంటి 100 పద్మములతో కూడినటువంటి మాల, దేవేంద్రదత్తమైన మాలని వాలి మెడలోంచి సుగ్రీవుడి మెడలోకి చేరేటట్టుగా చేశారు. ఆ మాల సామాన్యమైన మాల కాదు, దాని యందు దేవతల యొక్క శ్రీ అంటే దేవతల యొక్క లక్ష్మి, మనుష్యుల యొక్క లక్ష్మి, 2 లక్ష్ములు కలిపి ఒక లక్ష్మిగా ఆ మాలని అలంకరించి ఉంటాయి. ఆ మాల యందు నిక్షిప్తమై ఉంటాయి. అటువంటి మాల వాలి మెడలోంచి సుగ్రీవుడి మెడలోకి రావడానికి కారణం రాముడే. అలాగే తార సుగ్రీవుడి పక్కకి రావడానికి కారణం రాముడే. రుమ మళ్ళీ సుగ్రీవుణ్ణి పొందడానికి కారణం రాముడే. వానర రాజ్యం సుగ్రీవుడు పొందడానికి కారణం రాముడే. అదిగో అలా రాముని చేత సమస్తము పొంది ఆనందించి కృతజ్ఞతాభావము పెంచుకున్నటువంటి కింకరుడైన సుగ్రీవుడు పక్కన నిలబడి ఉన్నాడు. ఇవన్నీ రామచంద్రమూర్తి సాధించినటువంటి విజయాలు. ఇంకా కనుచూపు మేర అలా అసలు అందనంత కనపడుతోంది చూసావా సైన్యం. ఆ సైన్యం ఎంత ఉంది అన్నదానికి సంబంధించి మాకు అందిన లెక్కలో నీకు చెప్తాం విను.
అని వాళ్ళు అన్నారు. గణిత శాస్త్రజ్ఞులు చాలా పెద్ద సంఖ్యలు చెప్పవలసి వస్తే కొన్నింటిని వాడుతూ ఉంటారు. 100 లక్షలు 1 కోటి, 1,00,000 కోట్లు 1 శంఖము, 1,00,000 శంఖములు 1 మహాశంఖము, 1,00,000 మహాశంఖములు 1 బృందము, 1,00,000 బృందములు 1 మహాబృందము, 1,00,000 మహాబృందములు 1 పద్మము, 1,00,000 పద్మములు 1 మహాపద్మము, 1,00,000 మహాపద్మములు 1 కర్వము, 1,00,000 కర్వములు 1 మహాకర్వము, 1,00,000 మహాకర్వములు 1 సముద్రము, 1,00,000 సముద్రములు 1 ఓఘము, 1,00,000 ఓఘములు 1 మహౌఘము. ఈ విధంగా 1000 కోట్లు 100 శంఖములు, 1000 మహాశంఖములు, 100 బృందములు, 1000 మహాబృందములు, 100 పద్మములు, 1000 మహాపద్మములు, 100 కర్వములు, 100 సముద్రములు, 100 మహౌఘములు, 1,000,000 మహౌఘములు. ఇలా ఇంకా నేను చెప్పడం సంఖ్య చేత కాదులే రావణ, అంత వానర సైన్యం ఉంది అని చెప్పాను. ఇది సహజంగా రావణాసురుడికి, మదోన్మత్తుడైన వాడికి వాళ్ళని నేను చెప్పమంటే వేలు చూపించి అడిగితే వాళ్ళు చెప్పారు తప్ప, ఇందులో వాళ్ళు సొంతంగా వాళ్ళు పొగిడిందే ఉంది. నేను మేడ మీదకి తీసుకొచ్చి అడగకపోతే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు అని అనుకోవాలి. కానీ సత్యాన్ని గ్రహించేటటువంటి దృష్టిలో ఆయన లేడు. కాబట్టి ఆయన అన్నాడు, రాజు నిగ్రహానుగ్రహ సమర్థుడన్న విషయం మీకు తెలీదా? రాజు తెలుసుకుంటే అభ్యున్నతిని కల్పించగలడు, రాజు తెలుసుకుంటే మూలఘాతి శరీరాన్ని తీసేయగలడు. విప్రియన్ నృపతేర్ వక్తుం నిగ్రహ ప్రగ్రహే ప్రభోహో. ప్రభువుకి ఇష్టం లేని మాటలు మాట్లాడిన వాణ్ణి నిగ్రహించగలిగినటువంటి శక్తి ప్రభువుకు ఉంటుంది. ప్రభువుకి ఇష్టమైన మాటలు మాట్లాడే వాణ్ణి అనుగ్రహించగలిగినటువంటి శక్తి కూడా ప్రభువుకు ఉంటుంది. రిపూణాం ప్రతికూలానాం యుద్ధార్థం అభివర్తతాం ఉభాభ్యాం సదృశం నామా వక్తుం అప్రస్తవేస్తవం ఆచార్య గురవో వృద్ధా వృద్ధావాం పర్యుపాసితా సారం యద్రాజశాస్త్రాణం అనుజీవ్యం నగృహ్యతే గృహీతో వాన విజ్ఞాతో భారో జ్ఞానస్య మోహ్యతే. మీరు గురువుల్ని పెద్దల్ని సేవించి నేర్చుకోవలసినటువంటి విషయములలో మొట్టమొదటి విషయం వినయంతో రాజైన వాడి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని ఉండడం. మీరు గురువుల దగ్గర పెద్దల దగ్గర చదువుకున్నారు, నేను అనుకుంటున్నాను మీరు చదువుకున్న చదువు మరిచిపోయారనుకుంటున్నాను. అందుకే యుద్ధం ముందు ప్రతివీరులైన వారి గురించి ఇంత స్తోత్రం చేసి నా దగ్గర మాట్లాడతారా? వాళ్ళు ఇంత గొప్పవాళ్ళని నాతో అంటారా మీరు? హన్యామహం తిమౌ పాపౌ శత్రుపక్ష ప్రశంసకౌ ఇది పూర్వోపకారైర్మే క్రోధో మృదుతాం వ్రజేత్. మీరిద్దరూ మాట్లాడిన ఈ మాటలకు శత్రుపక్షాన్ని మెచ్చుకున్నందుకు అసలు నేను మీ ఇద్దరి యొక్క కంఠములు తిరిగేయాలి. కానీ పూర్వకాలంలో మీరు నాకు చేసినటువంటి ఉపకారాలు కొన్ని నాకు జ్ఞాపకం వస్తున్నాయి, దానివల్ల మిమ్మల్ని చంపలేకపోతున్నాను. కాబట్టి హతావేవ కృతజ్ఞౌతౌ మయి స్నేహ పరాన్ముఖౌ. మీరు ఎప్పుడైతే నా దగ్గర నిలబడి నా శత్రువుల్ని కీర్తించడం అన్న పద్ధతిని ఆచరించారో ఆనాడే కృతజ్ఞులై మీరు నా దృష్టిలో చచ్చిపోయారు. ఇక మిమ్మల్ని కొత్తగా చంపవలసిన అవసరం లేదు. ఇక ఎన్నడూ మీరు నా కంట పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. ఆ శుకసారణులు ఇద్దరు రాజుకి జయీభవ విజయీభవ అంటూ సిగ్గుతో తల వంచుకొని మెల్లమెల్లగా అడుగులు వేసి వెళ్ళిపోయారు. అంటే ఒకరు నిజానికి తమ ప్రభువు కాడు రామచంద్రమూర్తి, ఇంకొకడు తమ ప్రభువుని నమ్ముకుని ఊడిగం చేస్తున్నవారు. ఇప్పుడు వీళ్ళు ఎవరికి ఊడిగం చేస్తున్నాడో ఆయన ధర్మం ఎంత గొప్పదో తెలిసింది. వీళ్ళు శత్రు అనుకుంటున్నవాడెవరో ఆయన ధర్మం ఎంత గొప్పదో కూడా వాళ్ళకి అర్థమైంది. ఇటువైపు రావణాసురుని యొక్క ప్రవృత్తిని చూశారు, అటు రామచంద్రమూర్తి యొక్క ప్రవృత్తిని చూశారు. ఆయన మీరు ఇంకా చూశారో చూడలేదో బాగా చూడండి అని చెప్పాడు. రావణుడు చూసొచ్చిన విషయాన్ని ఆయనే వేలు పెట్టి చూపించి చెప్పమంటే చెప్పిన విషయానికి క్రుద్ధుడై మిమ్మల్ని చంపకుండా విడిచిపెడుతున్నాను, ఇంకెప్పుడు నాకు కనపడకండి అన్నాడు. అంటే రావణాసురుని యొక్క శీలాన్ని ఆవిష్కరించడానికి, రామరావణుల ఇద్దరి యొక్క ధర్మాల్ని ఇద్దరి యొక్క నడవడిని పోల్చడానికి ఎంత గొప్పగా మహర్షి పక్క పక్కనే ఈ విశేషాలన్నింటినీ కూడా వర్ణన చేస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న సచివుల్ని పిలిచాడు. పిలిచి ఒక గూఢచారిని పిలవండి,
పిలిచి ఆ గూఢచారుల్ని రామచంద్రమూర్తి యొక్క సైన్యంలోకి పంపి ఆ బలాబలాముల యొక్క విచారణ చేయించండి అంటే మీరు ఇప్పుడు ఏమి తెలుసుకోవలసి ఉంటుంది? ఎందుకన్ని మాటలు పంపడం? ఇప్పుడు అక్కడ అంత ఉందనుకోండి, మీరు ఎన్ని మాటలు వెళ్ళొచ్చినా అంతే ఉంటుంది కదా. ఇంకా యుద్ధం ప్రారంభం అవ్వలేదుగా, పొన్నట్టు జరిగిపోయిందేమో అనుకోవడానికి అంతే ఉంటారు. వాళ్ళ బలం అలాగే ఉంటుంది. అంటే రావణాసురుడికి కావలసింది ఏమిటంటే సత్యం కాదు, తనకి ప్రీతిగా మాట్లాడడం. ఇదే విభీషణుడు చెప్పాడు, నీలో ఉన్న దోషం ఏమిటో తెలుసా? నీకు ఏది ప్రీతో అది వినాలని కోరుకుంటావు, ఏది ధర్మమో అది వినాలని నువ్వు కోరుకోవట్లేదు. ఇది మనిషి జీవితంలో ఒక పెద్ద శాపం. ప్రిజుడీస్ అంటుంటారు ఇంగ్లీష్లో. అంటే ఏమవుతుందంటే ఏదో కారణానికి ఓ అభిమానం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ అభిమానానికి కారణం చెప్పడం కూడా కష్టం, కానీ ఏదో ఒకటంటే ఇష్టం. ఇప్పుడు ఏమవుతుందంటే తను ఇప్పుడు ఏం కోరుకుంటాడంటే అటువైపు శుభవార్తే వినాలని కోరుకుంటాడు. అది అధర్మమే కానివ్వండి, అటు శుభంగా ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు అది శుభప్రదంగా లేదు అన్న మాట చెప్పడం సత్యం. అది బలంగా ఉంది అవతల వైపు పక్షం అని ఎవరైనా చెప్తున్నారనుకోండి, ఈయనకి ప్రీతికరంగా ఉండదు. అది కారణం ఏమిటంటే తన ప్రీతి తన అప్రీతి పక్కన పెట్టండి, ఉన్న విషయాన్ని ఉన్నట్టు సహేతుకంగా చూడగలిగిన ప్రజ్ఞ ఉంటే నువ్వు రాగద్వేషములతో అతుక్కోకుండా కేవలం సాక్షిగా గుణదోషములను విచారణ చేసి దాని వరకు ఎక్కడ వరకు గుణం ఉందో అక్కడ వరకు నువ్వు మొగ్గి, ఎక్కడ వరకు దోషం ఉందో అక్కడ నువ్వు ఖండించి నిలబడగలిగితే నీ ప్రాజ్ఞత. కానీ గుణము దోషముతో సంబంధం లేకుండా దోషములను కూడా గుణంగా చూడాలనే ప్రవృత్తి బయలుదేరింది అనుకోండి, అవతల వాడికి ఏమీ అవదు, మీరే పాడైపోతారని గుర్తు. అది చాలా ప్రమాదకరమైన ధోరణి అండి. మనిషి యొక్క మనఃప్రవృత్తిలో చాలా చాలా దోషభూయిష్టమైన విషయం. మీరు అందుకే చూడండి, ఎప్పుడు ఎంత మంచివాడవనివ్వండి, ఒక ఆయనంటే ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరు కొంతమంది. ఆయన ఎంత ధర్మాత్ముడు కానివ్వండి, ఎంత మంచివాడు కానివ్వండి, ఆయన పేరు చెప్తే ఇష్టపడరు. ఎందుకు అలా ఇష్టపడకుండా ఉండడం అంటే లోపల పట్టుకున్నటువంటి రాగద్వేషాలు. దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు గుణమును చూడకుండా మీ దృష్టికోణాన్ని అడ్డేస్తుంది. ఇప్పుడు ఈ కళ్ళజోడు మీద ఒక చెమట బిందువు పడింది అనుకోండి, నాకు కనపడదు, నేను తీసి మళ్ళీ దాన్ని తుడుచుకుని పెట్టుకోవాలి. బుద్ధిని కూడా ఎప్పుడు ఒక మసక, ఒక తెర, అద్దమును మావి మూసినట్టు ఒక మూత మూస్తుంది. అదేమిటో తెలుసా అండి? పక్షపాతము. అది చాలా చిత్ర విచిత్రంగా చేరిపోతుంది మనసులోకి. అది ఎందుకు చేరుతుంది అంటే మీరు సాధికారికంగా చెప్పడం కూడా చాలా కష్టం. కానీ మనిషి విచారణ చేత దాన్ని గెలవగలిగి ఉండాలి. అలా విచారణ చేసి గెలవలేకపోయాడు అనుకోండి, ఏమవుతుందో తెలుసా అండి? అది బుద్ధి యందు ఒక వైక్లభ్యంగా ఉండిపోతుంది. అది అంత మంచి పద్ధత అంటే మంచి పద్ధతి కాదు. ఇదే రావణాసురుడితో వచ్చిన పెద్ద పేచి. అందుకు నన్ను ఈ మాటలు అంతమందిని పంపిస్తారంటే ఎవడో ఒకడు వచ్చి, వాళ్ళందరూ ఎవరండి కోతులు, వాళ్ళని మీరు చేయకపోవడం ఏంటండి, మీరే వెళ్ళాలేంటి, ప్రహస్తులు చాలని ఎవరైనా అన్నాడు అనుకోండి, వెంటనే ఓ కంకణం తీసిస్తాడు వాళ్ళకి. అది సత్యమా అసత్యమా ఆయనకు అనవసరం, అది అసత్యం అని ఆయనకి తెలుసు. లేకపోతే ఈ మాట ఎందుకన్నాడు? నేను ఎప్పుడు వినలేదు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎలా వచ్చాడు రాముడు, ఇది దుస్సాధ్యమైన కార్యం అన్నాడు. అంటే ఎక్కడో మనస్సులో మూలు ఉంది, దాన్ని మూసేస్తాడు నోరు, దాన్ని అలా మాట్లాడనివ్వడం, దాన్ని అలా స్వేచ్ఛగా చక్కగా నిష్పక్షపాతంగా కూర్చొనివ్వడం, అలా విని నిర్ణయం చెయ్యనివ్వడం. ఇలా మూసేస్తుంటే ఏమవుతుందో తెలుసా అండి? దానివల్ల పతనం సంభవిస్తుంది. అలా చేసుకోకూడదు. అది యుక్తాయుక్త విచక్షణతో మంచి మాట మీలోంచే వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుందని మీరు అనుకోకండి. మంచి మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? మీలోంచే వస్తుంది. మొదట వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందంటే బయట నుంచి రాదు, మీలోంచి వస్తుంది. నేను ఒక చెడ్డ పని చేద్దామని అనుకున్నాను అనుకోండి, అంటే నేను అలా చెయ్యాలని కాదు, మీకు ఏదో ఒక ఉదాహరణ చూపించడానికి నేను చెప్పాల్సి వస్తోంది కాబట్టి చెప్తున్నాను. నేను రేపు ఏదో ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను అని అన్నాను అనుకోండి, నేను చేస్తాను అన్ననాడు నా సంకల్పం చేద్దామని ఉంది, రేపు చెయ్యొద్దు అని వాళ్ళు అనిపించింది అనుకోండి. ఇప్పుడు చెయ్యొద్దు అని అనిపించినటువంటి దృష్టికోణంలో దాన్ని ఎలా తప్పించుకోవచ్చు అని నేను ఆలోచించాను అనుకోండి. ఇప్పుడు మొట్టమొదట తప్పలాగా ఎవరైనా అడిగారా నిన్ను అలా చేసి పెట్టమని? నువ్వు కదా చెప్పావు. నేను మీ అందరికి అటువంటి ఉపకారం చేస్తానని నువ్వే కదా అన్నావు.
మరి ఇప్పుడు నువ్వే అసలు అందరికీ మంచి నేర్పుతానన్నవాడివి, దాన్ని ఎలా మానేద్దామని అన్వేషించడం ఎంత చెడు. ఎందుకు అటువంటి ఆలోచన? మాటకి నిలబడు అన్న మాట ఎక్కడొస్తుందో నాకు చెప్పండి. సంకల్పం పక్కన సంకల్పమే పుడుతుంది, బయట నుంచి రాదు. అది ఎప్పుడు వస్తుందంటే బయట నుంచి. ఆ తర్వాత నేను గోపాలకృష్ణ గారితో అన్నాను అనుకోండి, గోపాలకృష్ణ గారు రేపు ఎలాగోలాగా కొట్టేద్దాం అనుకుంటున్నానండి అన్నాను అనుకోండి. అయ్యో అదేమిటండి అలాగా, ఇప్పుడు మీరు అలాంటి పని చేసి ఎరగరు, ఇవాళ ఎందుకు మీకు ఇటువంటి ఉప్పన్న బుద్ధులు పుడుతున్నాయి అని ఆయన అన్నారు అనుకోండి. అప్పుడు బయట నుంచి వినపడుతుంది ఆ వాణి, ముందు లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి వచ్చేటటువంటి మంచి మాటని వినడం నిజమే. అది అలా ఎందుకు అని అటువైపుకి మీరు వంగడం ఆలోచించారనుకోండి, ఈ పక్షపాతం పోతుంది. చక్క గుణదోష విమర్శ దగ్గరే మీరు ఆగిపోతారంతే తప్ప మీకు అంతకన్నా ఇంకా వేరే రాగద్వేషములకు పట్టుబడిపోవడం మీకే ఉండదు. దానివల్ల ఏముందంటే స్వస్థ చిత్తులై ఉంటారు, మీరు ఎప్పుడు హాయిగా ఉంటారు. ఎందుకంటే మీరేం అంటుకోరు. గుణము దోషము విచారణ, దానివల్ల ఏముందంటే మనసుకు అది బాగా అలవాటు అవుతుంది. ఆ గుణదోష విచారణ, గుణం వైపుకు మొగ్గడం, దానికి సిద్ధంగా ఆయన ఉండడు. అందుకే ఆయనకి శత్రువులను కీర్తించడం కింద వినిపించింది తప్ప, అన్నన్నా అంత గొప్పవాళ్లే, అందుకు కదురా రాగలిగారు వాళ్ళు, అందుకు కదురా హనుమ రాగలిగారు. నిజమే, ఇదేదో ఆలోచించవలసిన విషయమే. వీళ్ళందరూ వస్తే నా పనుపున మిగిలిన వాళ్ళు యుద్ధం చేస్తే ఏ కారణానికి వీళ్ళందరూ చచ్చిపోవాలి? తీరితే నాది కామం, తీరకపోతే మరణించే వాళ్ళు అమాయకులు ఇన్ని కోట్ల మంది పోతారు, లంక పోతుంది. నా ఒకడి కోసం దేశం అంతా ఎందుకు పోవాలి? కాబట్టి ఒకడి కోసం దేశం పోవడానికి వీల్లేదు అన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది? అసలు ఈ ఆలోచనని అంగీకరిస్తే దాంట్లోంచి ఆ స్థితికి పెడతాడు. దీన్ని అంగీకరించడు. ఎక్కడో చిన్న రవ్వ లేచిందనుకోండి, అంత సేతువు ఎలా కట్టాడు అంటాడు, కానీ ఇంక అక్కడతో మూసేస్తాడు. అందుకే ఆ తర్వాత ఏమంటాడో తెలుసా అండి? ఇదే పక్షపాతంతో కూడిన మాట అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? అవతలవాడు చేసింది ఎంత గొప్ప పనైనా అదే ఉందంటాడు, యువతలవాడు చేసింది ఎంత తక్కువైనా చాలా గొప్ప అంటాడు. ఎప్పుడూ ఒకటే చెప్తాడు, నేను దేవతల్ని గెలిచాను, యక్షుల్ని గెలిచాను, గంధర్వుల్ని గెలిచాను. కాసేపు ఆగండి, ఏమంటారో తెలుసా అండి? ఎదర మీరు సర్గల్లో చూద్దరు కానీ. అందుకే నేను చెప్తుంటా, రామాయణం మనస్తత్వశాస్త్రం. రామాయణాన్ని చదివేటప్పుడు రామాయణ కథ అని చదవద్దు. నరుడిగా వచ్చి మనని చెక్కడానికి వచ్చాడు, దాన్ని మీవేపు ఏదో గుణదోషాలున్నాయో విచారణ చేసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఏమవుతుందంటే, విన్నావా అంటే విన్నావా అంతే, దానివల్ల ప్రయోజనం ఏమైనా సిద్ధింప చేసుకున్నావా అంటే ఏమీ ఉండదు. అప్పుడు ఎటు పక్కకి నిలబడిపోయినట్టు అవుతుందో తెలుసా అండి? రావణుడి పక్కకి వెళ్ళి నిలబడ్డట్టు అవుతుంది. మీరేమీ స్వీకరించలేదనుకోండి, అప్పుడు రావణుడి పక్కకి వెళ్ళిపోలేదు. రాముడి పక్కకి వెళ్ళిపోవాలంటే స్వీకరించడం రావాలి మీకు, గుణదోషములలో గుణములను స్వీకరించడం రావాలి. కాసేపు ఆగంటాడు, సముద్రానికి సేదు కట్టడం పెద్ద కష్టమా? నా దృష్టిలో సముద్రం అంటే పిల్ల కాలవట్టాడు అంటే బుద్ధిని తొక్కేస్తాడు. అసలు ఒకవేళ లోపల నుంచి ఏదైనా మంచి పుట్టినా అసలు పుట్టకుండా ఉండడం అన్నది ఉండదండి. మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మీతో ఒక మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నో బడీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ either టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. ఈ బ్రహ్మాండంలో ఏ ఒక వ్యక్తి కూడా పూర్తి మంచివాడు కాడు, పూర్తి చెడ్డవాడు కాడు. మంచిని చెడు పక్కకి చేరుతూనే ఉంటుంది ఎప్పుడు. ఎక్కడ పూజామందిరం ఉంటుందో అక్కడే భూతాలు ఉంటాయి. నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. మీ ఇంటి పూజామందిరం ఎక్కడుందో దయ్యాలు భూతాలు పిశాచాలు ఎక్కడికి వస్తాయంటే పడగదిలోకి వంటగదిలోకి వెళ్ళవు, పూజ గదిలోకి వస్తాయి. ఎందుకో తెలుసా అండి? అక్కడ మీ అనుష్ఠాన బలం పడిపోతే వాటి బలం పెరుగుతుంది, అందుకని అక్కడికి వస్తాయి. అందుకే మనం ఏం చేస్తాం? అక్షతల వాసం చూసి ఎడం పక్కకి వేసి ఉత్తిష్టంతో భూత పిశాచాహ, అయ్యా మీరు లేచిపోండి అంటాం. ఎందుకని? చీకట్లో వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారంటే ముందు పూజ చేయడానికి వస్తారు. సూర్యోదయానికి పూర్వం మీరు నిర్మాల్యం తీయలేదనుకోండి, వాడు మనసా తీసి ముందు పువ్వు వేసి వెళ్ళిపోతాడు. ఆ ఇంట రాక్షస బలం పెరుగుతుంది. సూర్యోదయాత్ పూర్వం నిర్మాల్యం మీరు తీసి దీపం పెట్టారనుకోండి, ఉత్తిష్టంతో భూత పిశాచాహ, మీకు మాకు గొడవేం లేదు, మేము ఈశ్వరుని ఆరాధిస్తాం, మీరు లేవండి అన్నారనుకోండి, ఇప్పుడు దేశకాలములు మీరు పాటించినందుకు వాళ్ళు లేచి వెళ్ళిపోతారు, ప్రతిరోజు వస్తారు. అందుకేగా గుడి అయితే మాత్రం ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటలేదండి. వాళ్ళు లేకపోతే లేవమని ఎందుకంటారు? ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరనుకోండి, అయ్యా అందరూ లేచి నిలబడండి అన్నాను అనుకోండి, నన్ను పిచ్చాడంటారు కదా. ఎవడు లేని దానికి లేమంటాడు ఏంటంటారు.
మీ అందరూ ఉంటే అయ్యా మీరందరూ లేచి నిలబడండి అని నేను అన్నాను అనుకోండి, దానికి ఒక అర్థం ఉంటుంది. ఉంటే కదా ఉత్తిష్టంతో భూత పిశాచాహ, లేకపోతే ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏంటి? ఉంటేనే లెమ్మంటాం. అలాగే ఈ లోపల నుంచి కూడా ఓ మాట వస్తుంటుంది. ఎప్పుడు మీరు గమనించగలిగితే, మిమ్మల్ని మీరు పరిశీలిస్తే, చెడ్డ సంకల్పం మీరు చేయగానే వద్దులేదు వాడు నోరు కొట్టుకున్నంత చెప్పాడు, నిజమో అబద్ధమో కానీ పాపం ఏదో వాడు అలా ఉన్నాడో లేదో దేవుడు ఇరుగు, కానీ ఏదో మంచి అనేవాడు, రోజు ధర్మం అనేవాడు 42 రోజులు నోరు కొట్టుకుని వెళ్ళాడు కదా, ఫోన్లో ఎందుకో వదిలిపెట్టేద్దాం అంటారు. శ్రవణం అందుకు వచ్చిందండి. శ్రవణము ప్రతి దేవాలయంలో పురాణ ప్రవచనం ఇన్ని రోజులను ఉండేది కాదు. పూర్వం ప్రతిరోజు ప్రవచనం ఉండేది. ప్రవచనం ఎవరు చేయాలి అంటే అది ప్రవచనం కోసం రావడం, ప్రవచనం చెప్పి వెళ్ళిపోవడం అలా ఏం ఉండేది కాదు. పూర్వం చక్కగా ఆయన సంధ్యావందనం చేసుకుని ఆయన వచ్చి గుళ్ళో కూర్చునేవారు. ఏదో ఆ రోజు ఓ మంచి మాట, అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన ఏదో ఒక మంచి ఓ అంబరీషుడి గురించో, ఓ భక్తి, ఓ పురుషార్థం ఆయన ఒక గంట చెప్పి ఆయన వెళ్ళిపోయేవారు. దీని ప్రభావం ఏమయ్యేదంటే మరునాడు ఉదయం జ్ఞాపకానికి వస్తుండేది, ధార్మికమైన జీవనం నడుస్తుండేది. దేవాలయము ధార్మిక జీవనమునకు ఆటపట్టు, మిమ్మల్ని ధార్మికంగా నడిపించేది దేవాలయం. అలాగే ఇక్కడి నుంచి కూడా మీకు సంకల్పం ముందు ఇక్కడి నుంచే వస్తుంది, వద్దు అలా చేయకు అని. కానీ ఎవడూ పూర్తి మంచివాడు కాడు, ఎవడూ పూర్తి చెడ్డవాడు కాడు. ఎందుకని? పూర్తి మంచివాడి దగ్గరికే చెడు సంకల్పం కూడా పెడుతూ ఉంటుంది. అన్నీ మంచి చేద్దామని ఎవడనుకుంటాడో వాడి దగ్గరికి చెడు సంకల్పం కూడా పెడుతుంది. ఎందుకు లేదు ఇవన్నీ అవతల మాని పారేద్దాం అనిపిస్తుంటుంది. నేను ఎన్ని మార్లు అనుకున్నానో తెలుసా అండి? ఎన్ని మార్లు అనుకున్నాను. ఒక్కొక్కసారి ఎందుకు మనం ఏమైనా తాంబూలం పుచ్చుకోవాలా, ఓ రూపాయి పుచ్చుకోవాలా, ఎందుకు ఈ శ్రమ మనకి, ఎందుకు ఈ సెలవులన్నీ వృధా చేసుకోవడం? ఒక్కొక్కసారి అందరూ ఎందుకంటే అంతంత సెలవులు పెట్టి జీతం కూడా నష్టపెట్టుకుని అంత కష్టపడి ప్రవచనం చేసి ఎందుకంటే హాయిగా సంతోషంగా గడపక అంటుంటే, లేకపోతే ఏదో చాలా క్లేశం కలిగింది అనుకోండి, ఎక్కడో మనసుకి చికాకేసింది అనుకోండి, ఈ ప్రవచనాలు మానేసి సాయంకాలం పూట్ల ఏదో హాయిగా ఏదో ధ్యానం చేసుకుందాం, ఎందుకు మనకి ఈ ప్రవచనాలు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించడమే రాక్షస స్పర్శ. నీకు ఈశ్వరుడు ఓపికిచ్చినన్నాళ్ళు చెప్పాలి, కానీ నీకు ఏదో చిన్న కష్టం వచ్చిందని ప్రవచనం మానేస్తానంటే అలాగా తరించట్లా. దానివల్ల తపహ 2 గంటల సేపు ఈశ్వరుడు గురించి చెప్పడం అంటే 2 గంటలు ఉత్తినే చెప్పేయడం కుదురుతుందా? 2 గంటలు మీకు చెప్పాలంటే కనీసం 2 గంటలు నేను చదవాలి. ఇవేమీ చదవకుండా నేను వచ్చి మీకు ఏం చెప్పను? ఇప్పుడు 2 గంటలు చెప్పడానికి 2 గంటలు చదువుతున్నావా? 24 గంటల్లో 4 గంటల తపస్సు జరిగిందా? ఏమీ లేకపోవడం ఏమిటి? నువ్వు పొందట్లా మనుష్య జన్మ ప్రయోజనాన్ని? పూనికతో నిలబడాలి, ప్రతిబంధకం వచ్చినప్పుడే నిలబడాలి అని అనుకున్నారనుకోండి, ఇక్కడ వచ్చిన భావాన్ని ఇక్కడే తొక్కుతారు. కాబట్టి ఇప్పుడు మంచి పక్కకి చెడు స్పర్శ ఉంటుందా ఉండదా? ఎప్పుడూ ఉంటుంది, ఉండకపోవడం ఏమి ఉండదు. కించిత్ లొంగితే ఆ కించిత్ చెడు ఉంటుంది, ఎక్కువ లొంగితే ఎక్కువ చెడు ఉంటుంది. చెడు నుంచి విముక్తి అయితే వెలుతురు ఉంటుంది. చీకటి వెన్నెల లేకుండా ఉండవు, ఉంటాయి. కానీ తమసోమా జ్యోతిర్గమయ, విడుదల పొందే ప్రయత్నం చెయ్యాలి. కానీ ధార్మిక ప్రవచనం, ధర్మనిష్ట గురించిన చదువు కేవలం చదువుకోవడానికి, కేవలం వినడానికి అనుకోండి, ఏమీ ఉపయోగం ఉండదు. రామాయణం చదువుకుంటున్నానండి, ఎందుకు చదువుతున్నారు అంటే ఇక్కడ ఇలా పట్టుకుని చదవడం మనసు ధర్మం కాబట్టి చదివేస్తూ, నేను ఇవాళ ఈ పనులు చెయ్యాలి అనుకుంటూ గబగబా పేజీలు తిప్పేసి అయిపోయే 120 పేజీలు అని చెప్పేసి పైన కొంత చూసేసి అయిపోయిందని చెప్పి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం అని నీరాజన ఇచ్చేసి వెళ్ళిపోయాను అనుకోండి. రాముడు నా చొక్కా పట్టుకుని అన్నన్నా నువ్వు సరిగ్గా చదవలేదు అని నన్నేమండవు. కానీ ఎందుకది? ఎవరి కోసం చేస్తున్నట్లు? ఒక్క శ్లోకం చదువుకోవాలంటప్పుడు ఒకే ఒక్క శ్లోకం చదువు చాలు. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. నీకు పనుంది, పూనికతో 1 గంటే పూజ చేయి. నీకు పనుంది, పూనికతో 1 గంట చేయి. నువ్వు చెయ్యగలను అని అన్ని విధాలా అనుకున్నావు, మనసారా 2 గంటలు చెయ్యి. ఏది చేసినా మనసారా చెయ్యి తప్ప రాక్షస స్పర్శని విడిపించుకునే ప్రయత్నం చేయాలి. బయట ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఎంత అవసరమో ఇక్కడ ఉత్తిష్టంతు భూత పిశాచాహ కూడా అంతే అవసరం. కాబట్టి ఇందులో రావణాసురుడి వైక్లభ్యం ఎక్కడ కనపడుతూ ఉంటుందంటే, మనస్సు యొక్క మూలుగులాగే ఉంచుతాడు తప్ప మనసు ప్రసంగం చేసే అవకాశాన్ని అసలు ఇవ్వడు. అంటే లోపల నుంచి వచ్చే సంకల్పాన్ని వినడు,
దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడూ చెడే. ఇది బాహ్యంలో కూడా తనకి ప్రీతికరమైన మాటలే వినాలనుకుంటాడు తప్ప నాకు ప్రీతికరంగా ఉండడమా లేకపోతే అది అలా జరుగుతుందా దాని గురించి ఆలోచించాడు. నాకొకటి ప్రీతికరం అండి, కానీ నాకు ప్రీతికరం అని జరుగుతాయి అన్నీ, నీకు ప్రీతికరంగా ఎందుకు ఉండాలి? దాని గుణదోషాలను చూసుండిపో అంతే, అంతవరకే నీ స్థితి. అంతేగాని నీకెందుకు దాని గురించి అన్న కోణంలో ఉన్నాడు అనుకోండి, యథార్థం అర్థం అవుతుంది. ఓ అవతల సైన్య బలవంతం ఉంది కాబట్టి నేను యథార్థాన్ని గ్రహించవలసి ఉంది అనుకుంటాడు. ఇది ఒక్కనాటికి రావణుడికి రాదు. అందుకే రావణుడు అంటే బహుకోణముల యందు పతనావస్థకి వెడుతుంటాడు. ఇందులో ఏ ఏ మంచి మార్గాలు ఉంటాయో అన్నిటినీ మూసేస్తాడు. పోని లోపల నుంచి వెండు, బయట నుంచి ఎవరైనా చెప్తే అది వినడు. ఒకరు కాదు, ఎవరు చెప్పినా వినడు. వయసులో పెద్దవాళ్ళు, బంధుత్వం ఉన్నవాళ్ళు, తల్లి, భార్య, గురువు, ఎవరు చెప్పనివ్వండి, ఎంత ప్రమాదం అని చెప్పనివ్వండి, తా పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంతే. తనతో ఉండడం అంటే తాను బతికితే బతకడం, తాను చావాలనుకుంటే తనకన్నా ముందు చచ్చిపోవడం. తనకన్నా ముందు, తన తర్వాత కాదు, అది ఒప్పుకోడు. తను అందరి తర్వాత చేస్తాడు, అందరినీ చంపి తను చేస్తాడు. ఎందుకంటే ఏమో అప్పుడైనా తీరుతుందేమో అని ఎదురు చూస్తుంటాడు కావం. ఇది ఈ ధోరణి ఎక్కడి నుంచి వచ్చేస్తుందంటే రావణుడు తయారవుతాడు. ఎలా తయారవుతాడంటే మీరు మార్గాలు మూస్తే రావణుడు తయారవుతాడు. మీరు మార్గాల్ని జాగ్రత్తగా తెలుసుకుని అమ్మో నాలో రావణుడు పెరుగుతున్నాడు అన్న భావన మీరు పొందారనుకోండి, అంతే, రావణుడు లోపల ఉండే అవకాశం ఉండదు, రాముడే కూర్చుంటాడట. కాబట్టి ఇది మీరు గమనించవలసి ఉంటుంది. శ్రీరామాయణంలో ఈ ధర్మ సూక్ష్మం లేకుండా నేను కేవలం రావణుడి గురించి చెప్పడంలో అది అంత ప్రయోజనకరము అని నేను అనుకోవట్లేదు. అందుకని నేను మధ్య మధ్యలో ఈ విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ శుకసారణులిద్దరినీ కూడా కోపగించి పంపించేశాడు. శార్దూలుడు అనబడేటటువంటి ఒక గూఢచారిని తీసుకొచ్చారు అక్కడున్న అమాత్యులు. వాళ్ళని పిలిచి, నీవు కొంతమంది గూఢచారులతో కలిసి వానర బలంలో ప్రవేశించి వాళ్ళ బలం ఇటువంటిదో, వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో, వాళ్ళు ఏ వ్యూహంతో ఉన్నారో నువ్వు కనిపెట్టిరా అంటే, మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు రామబలం చాలా గొప్పదన్నారు అనుకోండి, మళ్ళీ వెంటనే ఏం చెప్తాడో తెలుసా అండి, నేను దేవేంద్రుడిని గెలిచాను, నేను యముణ్ణి గెలిచాను, నేను యక్షుల్ని గెలిచాను, నేను గంధర్వుల్ని గెలిచాను, ఈ నరుడు నాకు ఒక లెక్క, ఈ వానరములు ఒక లెక్క అంటాడు. మరి అలాంటప్పుడు కనుక్కురమ్మని ఎందుకన్నావు అని అనకూడదు ఎదురుగుండేవాళ్ళు. ఎందుకంటే అలా అనే సాహసం చేయరు. ఎందుకంటే కామం పక్కన క్రోధం ఉంటుంది, చంపేయండి వీళ్ళని అంటాడు. యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఇది రావణుడి శీలంలో ఉన్నటువంటి చాలా ప్రమాదకరమైన ధోరణి. ఈ ధోరణి కానీ మనం అనుమతించామో లోపలికి, మనలో కూడా రావణుడు చేరిపోతాడు. అందుకే చాలా జాగ్రత్తగా మనని మనం పరిశీలించుకోవడం అలవాటు అవుతూ ఉండాలి. ఇప్పుడు వెళ్ళిన శార్దూలుడు ఏం చేస్తాడండి, అక్కడ ఏముందో అదే కదా చెప్తాడు. మీరిల్లు చూసినా, నేనిల్లు చూసినా, ఆయనిల్లు చూసినా, ఆయనిల్లు చూసినా, అక్కడ పాలు పెట్టి చూసిరండి అన్నాం అనుకోండి, ఎంతమంది వెళ్ళి చూసినా ఏముంటుంది, పాలే ఉంటాయి. నేనది కళ్ళు అని చెప్పాలనుకున్నాను అనుకోండి, అది నిజంగా ఎవడైనా వచ్చి ఏమంటే అక్కడ కళ్ళు ఉందండి అని చెప్పాడు అనుకోండి, పాలని కళ్ళు అని చెప్పాడు అనుకోండి, వాడు నా ప్రీతి కొరకు చెప్పిన వాడే తప్ప వాడు సత్యం చెప్పిన వాడు మాత్రం కాడు కదా. షహబాష్, ఎంత గొప్ప మాట అన్నావురా, అక్కడ కళ్ళుందని నేను ఉంగరం తీసి వాడికి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను ఇచ్చిన బహుమానంలో నా ప్రాజ్ఞత సంస్కారం ఏమైనా ఉన్నాయా? లేకపోతే అది కళ్ళని చెప్పడం సత్యమా, పాలని చెప్పడం ఒప్పా? పాలని చెప్పడమే ఒప్పు కదండి. కానీ పాలని కళ్ళని ఎవరైనా చెప్తారేమో అని చూస్తాడు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా, ఎంత రాక్షసులైనా అక్కడికి వెడితే వాళ్ళ లక్షణం ఈయన మీద పడుతుంది. రాముడి దగ్గరికి వెళ్ళి వచ్చాడు అనుకోండి, దాని ప్రభావం కొంత పడిపోతుంది. పడిపోయి అట్నుంచి వచ్చి అబ్బో ఏమి సైన్యం, ఏం బలం అంటుంటారు. ఎందుకని ఒక్కటే కారణం, శత్రువు అన్న భావనతో పట్టుకుంటారు వాళ్ళు. వాడేం చేశాడా, చూడ్డానికి వచ్చాడు, అస్త్రం పట్టుకున్నాడా, శస్త్రం పట్టుకున్నాడా, యుద్ధానికి వచ్చాడా, అస్త్రం శస్త్రం పట్టుకోకుండా యుద్ధానికి రాని వాడిని నేను చంపన వదిలేయండి అంటాడు రాముడు. ఈ ధర్మానికి వాళ్ళు ముగ్ధులైపోతారు. ఏరే మనం ఎప్పుడు వినలేదురా, మన వాడి దగ్గర అసలు ఇలాంటి గుణమే లేదని వెళ్ళి అయ్యవు ఎంత గొప్పవాడండి, వాళ్ళ ఆవిడి కోసం యుద్ధానికి వచ్చాడు తప్ప పాపం లేకపోతే ఆయన అలా వచ్చేవాడు కాదని అంటాడు. ఈ మాట వాడికి నచ్చదు, వెంటనే అంటాడు నేను వదలను సీతని అంటాడు. ఇది రావణ ప్రవృత్తి. కాబట్టి అన్ని మార్లు పంపిస్తాడు. ఇప్పుడు శార్దూలుడు వచ్చి ఏం చెప్తాడు,
పాలని చెప్తాడు, అంతే కదండి, కళ్ళు అని చెప్పలేడు. అలా ఎవరు చెప్పినా ప్రహస్తుడు చెప్పాలంతే, ఇంకెవరు చెప్పరు. ఇదేగా చెప్పాడు విభీషణుడు. వాడికి తెలుసు కానీ చెప్పడం. ఎందుకు చెప్పడో తెలుసా? నీ వలన ప్రాపకం కావాలి వాడికి. అందుకని నీకేది ఇష్టమో చెప్తాడు తప్ప నీకు ప్రమాదకరమైన సత్యమును ప్రహస్తుడు చెప్పడు. అందుకే మాట్లాడితే రావణుడు ఎవరి పేరు ఎత్తుతాడో తెలుసా అండి? ప్రహస్తుడి పేరు ఎత్తుతాడు. మీరు చూడండి, లోకంలో ఒక లక్షణం ఉంటుంది. నీ చెప్పిన మాట ఎప్పుడూ వింటారు అన్న ఆలోచన నాకు ఉందనుకోండి, ప్రీతి జనిస్తుంది అక్కడ. నీ చెప్పింది ఏదో చేస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నేను ఎవరి వైపు మొగ్గుతానో తెలుసా అండి? ఆయన్ని కూడా రమ్మనండి, ఆయన్ని కూడా రమ్మనండి, ఆయన్ని కూడా రమ్మనండి అంటాను. నేను ఎడ్డేమంటే ఆయన తెడ్డేమంటాడు అనుకోండి ప్రతిదానికి. బాబా ఆయనకి ఏమైనా పని ఉంటే చూసుకోమనండి అంటాను కదండి. ప్రహస్తుడు అని ఎందుకంటాడో తెలుసా? ఒరేయ్ అది కళ్ళేమో అన్నాడు అనుకోండి, ఆవు పాలైనా కళ్ళని ప్రభువు చెప్పాలనుకుంటున్నాడని గ్రహిస్తాడు. ప్రభు అది కళ్ళు అంటాడు, వీడు ఆభరణ ఇస్తాడు. అందుకని ప్రహస్తుడు అంటే ఇష్టం. అందుకే యథాలాపంగా అవసరం ఉన్నా లేకపోయినా ఎవరి పేరు వస్తుంటుందో తెలుసా అండి? ప్రహస్తుడి పేరు వస్తుంది. అంటే వీణ్ణి చంపేవాడు వాడే అని గుర్తు. వీణ్ణి అధర్మంలో బాగా నిలబెడుతున్నాడు అనమాట వాడు. కాబట్టి వాడి వల్ల వీడు చచ్చిపోతాడని గుర్తు. ఇంద్రజిత్ కానీ, ప్రహస్తుడు కానీ, అకంపనుడు కానీ, వీళ్ళెవరు మాట్లాడినా, ఎన్నాళ్ళు మాట్లాడినా ఇదే మాట్లాడతారు తప్ప తప్పు అని మాట్లాడేవాడు ఎవడో ఉండడు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా వీడు వినడు. ఓ మారు చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తలంచుకుని వెళ్ళిపోతారు. తలంచుకు వెళ్ళిపోయే వాళ్లే కానీ వీడి తల వంచగలిగిన వాడు ఉండడు. ఎందుకు ఉండడో తెలుసా అండి? వీడి తపోబలం. కాబట్టి వీడు వంచడం, వాళ్ళు వంచలేరు. కాబట్టి వాళ్ళు వంచలేని తల, వీడు వంచని తల ఉండడానికి వీల్లేదు. కాబట్టి తరిగేస్తాడు రామచంద్రమూర్తి. ఇంతే రామాయణం. ఇది మీరు పట్టుకోగలిగితే మనం ఎలా ఉండాలో మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచించాడు. నేను మీతో అన్నాను కదా, ఎప్పుడూ మళ్ళీ ఆది దగ్గరికి వెళ్ళిపోతుంది, కామం దగ్గరికి వెళ్ళిపోతుంది. రాముడు వచ్చేసాడు. యుద్ధం చేసి గెలవగలనన్న ధైర్యం పోతోంది. ఎందుకంటే అటు ధార్మిక నిష్ట ఉంది, సముద్రాన్ని దాటాడు. ఇంత వానర బలం ఉంది, సామాన్యులు కారు, యోధులు. కాబట్టి ఇప్పుడు ఎలా యుద్ధం? ఇప్పుడు రాముడు ఎందుకు వచ్చాడు యుద్ధానికి? సీతమ్మ కోసం వచ్చాడు. సీతమ్మ తనదైతే రాముడు వచ్చి ఉపయోగం లేదు, అప్రతిష్టపాలైపోతాడు. సీత లేని రాముడు ప్రాణం వదిలేస్తాడు, తన యుద్ధం చేయక్కర్లేదు. సీత తన పాన్పు చేరదు. ఎందుకు చేరదు? మహాపతివ్రత. ఇప్పుడు సీత తన పాన్పు చేరాలంటే ఆయన వెర్రి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా అండి? రాముడు మరణిస్తే చేరుతుంది. రాముడి మీద మనసు ఉండిపోయింది. ఆ రాముడు లేకపోతే సీత నా పాన్పు చేరుతుంది. కాబట్టి రాముణ్ణి నేను చంపలేను, కానీ రాముడు చనిపోయాడని సీతని నమ్మిస్తే, వక్రమైన ఆలోచన దగ్గర నిలబడ్డం మొదలైందనుకోండి, అది చిలవల పలవలవుతుంది. ఆలోచన అన్నది ఏమిటో తెలుసా అండి? పాదు లాంటిది. మీరు ఒక విషపు పాదు తీసుకొచ్చి పెట్టారనుకోండి, అది ఎక్కుతుంది పందిరి. మీరు సన్నజాజి పందిరి పెట్టారనుకోండి, అది ఎక్కుతుంది పందిరి. మీరు అరణ్యంలో ఎప్పుడైనా చూశారో లేదో, మూకాంబికా క్షేత్రం దగ్గర నుంచి శృంగేరి వచ్చేటప్పుడు ప్రత్యేకించి మన భోగస్థానం ఏమిటది, గోవా దగ్గర నుంచి గోకర్ణం వచ్చేటప్పుడు మీరు రోడ్డు పక్కన చూస్తే మహావృక్షాలు, ఎన్ని తీగలు లతలు అల్లుకుపోయి ఉంటాయో, అసలు చెట్ల కొమ్మల్ని చెట్లు కనపడవు, అంతగా అల్లుకుని ఉంటాయి. అల్లుకోవడం దాని లక్షణం. మీరు విషబీజం పెడితే విషపాదు అల్లుకుంటుంది, మంచి బీజం పెడితే ఆ పాదు అల్లుకుంటుంది. మీరు మంచి ఆలోచనని ప్రోధి చేస్తే అటువైపు అల్లుకుంటుంది. మీరు చెడు ఆలోచనలకి ప్రాధాన్యం ఇవ్వడం ఎక్కువైతే అటు అల్లుకుంటుంది. అది దాని పందిరి. మీరు ఏదిస్తే అటువైపు అల్లుతుంది. దానికి ఉన్న లక్షణం అది. మనసుకి ప్రయత్నపూర్వకంగా మీరు తిప్పేస్తూ ఉండాలి. దాన్ని కుదరదు, రా ఇటని మళ్ళీ తిప్పి పందిరి వేరు. ఈ పందిరేసింది నువ్వెక్కడానికి కాదు, జాజి తీగెక్కడానికి. రాముడి కోసం వేసిన పందిరి కానీ ఈ పనికి మాలిన వాటి కోసం కాదు ఈ పందిరి, లే ఇక్కడి నుంచి అని మళ్ళీ మీరు రాముడిని తీసుకొచ్చేస్తుండాలి అక్కడికి. దానికి మనసు ఆమోదించడానికి సిద్ధపడేటట్టుగా మీరు అభ్యాసం చేయించాలి దాని చేత. దానివలన కదండి అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ ఆలోచన చేసి ఒక ప్రణాళికా నిర్మాణం చేసుకున్నాడు. చేసుకుని వెంటనే విద్యుజ్జిహ్వుడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి పిలిచాడు. పిలిచి శిరో మాయామయం గృహ్య
రాఘవస్య నిశాచర త్వం మాం సముపతిష్టస్య మహచ్చ సశరం ధను. రామచంద్రమూర్తి